ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య సత్యనారాయణకు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ మన ఏఎస్బికి ఆత్మీయ అతిథులు మన సన్మిత్రులు అయినటువంటి ఉద్దగిరి సుధాకరరావు గారు ఇవాళ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సత్సంగాన్ని ఇవ్వడానికి వచ్చినారు. వారు ఇవ్వబోయేటువంటి అంశము మహాభారతము ధర్మ సూక్ష్మాలు. వారిని గురించి సూక్ష్మంగా పరిచయం చేసుకున్నాం. వీరి పూర్తి పేరు ఉద్దగిరి సుధాకరరావు గారు. అసోసియేట్ ప్రొఫెసర్ ఎల్బి కళాశాలలో రిటైర్ అయ్యారు విశాఖపట్నంలో. స్వామి సంస్థల్లో 2000 సంవత్సరం నుంచి వీరు సేవలు కొనసాగిస్తున్నారు. 2006-14 నుంచి విశాఖపట్నం సిటీ జిల్లా స్థాయిలో ఎన్నో విధులు నిర్వహించారు. అధ్యయన మండలి కన్వీనర్గా కూడా వీరు పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా శాసన క్యాంపులు, స్టడీ సర్కిల్స్ నిర్వహణలో వీరు అందవేసిన చేయి. తర్వాత రాష్ట్ర స్థాయి ఆధ్యాత్మిక ఫ్యాకల్టీగా ఎంతో పేరు సంపాదించారు. నేషనల్ వర్కింగ్ గ్రూప్ ఆన్ స్టడీ సర్కిల్స్ లో వీరు ఏపీ తరఫున సభ్యులుగా ఉండి ఎంతో గణనీయమైనటువంటి సేవలు చేశారు. అధ్యయన మండలి పాఠ్యాంశాలు కూడా తయారు చేసినటువంటి మేటి, అలాగే స్వామివారి దివ్య సందేశాలని చిన్న చిన్న సంఘటనలుగా అందించినటువంటి ఒక మేధావి. అలాగే స్వామివారి యొక్క సందేశ వ్యాప్తిలో ఆధ్యాత్మిక ప్రసంగాల ద్వారా ఇప్పటికీ కూడా నిరంతర వ్యవసాయం చేస్తున్నటువంటి కృషి వలురు. ఎన్నో పుస్తకాలు కూడా, ఎన్నో వ్యాసాలు రాశారు. శ్రీవాణి సాయి స్పందనలో వాటిని మనం చూస్తున్నాం. ఈ విధంగా ఆసుపత్రులు 40కి పైగా ప్రచురింపబడ్డాయి. ఈ విధంగా స్వామి సేవలో తన వంతు కృషి చేస్తూ మరి స్వామి పథంలో ఆయన నచ్చేలా మెచ్చేలా నడుస్తున్నటువంటి మన సుధాకర్ రావు గారిని ప్రసంగించబోయే ముందు మన ఎమ్మెల్యే గారు ఒక 2 విషయాలు చెప్పారు. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతి నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధి. యాక్చువల్గా నాకు మాట్లాడడం లేదు. నాకు 10 రోజులు బట్టి కొంచెం గొంతు ప్రాబ్లం ఉంది. నా గొంతును దాచుకోవాలి ఇంకో కొన్ని రోజుల పాటు. కానీ ఈసారి ఈ టాపిక్ మాట్లాడుతుంటే లోపల తప్పన ఆగలేక నేను చెప్పే అంశాలు 2-3 మాత్రమే తెలుసు. ఇక్కడ అంత మిగిలినంత కొత్త వాళ్ళు నాకు. మేము సత్యసాయి యజ్ఞం ప్రారంభమైంది, ఒక వారం రోజులు అంటూ ప్రారంభించాము. ఇప్పుడంటే తెలియకుండా రోజులు కలిసిపోతున్నాయి. 1400 రోజులు వస్తున్నాయి. అప్పుడు రోజు గడవాలంటే కష్టం అండి బాబు. ఒక సత్సంగం చెప్పాలంటే నాకు కాలు చేతులు వణుకుతాయి. అటువంటి రోజు సత్సంగాలంటే ఇప్పుడు పరిపాటి అయిపోయింది. అప్పుడు గ్రహపాటు లాగా ఉండేది. ఒక వారం అయిపోయింది, ఇంకొక వారం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? అప్పుడు ఇంత బుర్ర లేదు, ఇప్పుడు కాస్త బుర్ర పెరిగింది. ఫిజికల్ బుర్ర, లోపల ఏం లేదు, మధ్య జనాల్ని పోగొడు చేతిలోంచి. వాళ్ళకి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉండాలి, నాకు ఈజీగా ఉండాలి చెప్పడానికి. నేను కష్టపడకూడదు, వాళ్ళు నాకించి పోకూడదు. ఇది కొత్తలో కదా. ఇప్పుడు పొమ్మన్నా పోరు, ఏమన్నా పోరు, నేనేమన్నా పోరు. నేనెవడు అంటానికి? అమ్మాయి నేనెవరని అనడానికి? నా మీద అది ఉన్న వాళ్ళు ఎలాగో రావట్లేదు. నా మీద అది ఉంది రాకపోతే నాకేమవుతుందండి? సాయిరామ్ అనిపోతే ఆయనకేమవుతుంది? నథింగ్ విల్ హ్యాపెన్ టు హిమ్, సంథింగ్ విల్ హ్యాపెన్ టు అస్. రామ్ అయిపోతే ఆయనకేమవుతుందండి? రాముడికి. నేను రాముడు అనకపోతే ఏమవుతుందండి? Then I had a thought, let's take easy subject, రామకథ రసవాహిని. హ్యాపీగా 10-15 రోజులు నెమ్మదిగా సాగించాం. అప్పుడు 2 గంటల ప్రోగ్రాం లేదు, ఇంత ప్రొలాంగ్ ఉండేది కాదు. సో హ్యాపీగా అయింది. 1 నెల 2 నెలలు గడిచిందేమో. వాట్ నెక్స్ట్? మా చారి గారు లాంటి వాళ్ళు కరోనా భయంకరంగా ఉంటుంది, అట్లీస్ట్ స్వామి బర్త్డే 2020 సంవత్సరం మాట, అది 4 సంవత్సరాల క్రితం మాట. బర్త్డే దాకా అన్నా తీసుకెళ్దామండి అంటే, తీసుకెళ్లాలంటే రోజు ఏదో చెప్పాలి కదండి. ఇప్పుడైతే చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, అప్పుడు ఆ రోజు చెప్పేవాళ్ళు తక్కువ. ఒక సందర్భంలో అయితే 50 రోజులు నేనే మాట్లాడాల్సి వచ్చింది. మా జయప్రకాష్, మీ గొంతు ఏమైపోతుంది? నా గొంతు గురించి నాకు తప్ప నీకెందుకయ్యా? మొన్న బాగలేదు, 3 రోజులు మాట్లాడలేదు నేను. యాక్చువల్గా ఎవరు కూడా సైలెంట్గా ఉండాలి, కానీ లోపల నుంచి
ఆ చైతన్యం ఊరుకోదుగా సైలెంట్ గా ఉండటానికి. సో కంప్లీట్ రామకథ రాసేవారిని వాటినే మళ్ళా స్వామి ఈజీ మార్గం చెప్పాడు. ఇచ్చోడా, రామాయణం చెప్పి నువ్వు ఈ చేతిలో భాగవతం ఉందిగా, ఓల్డ్ బుక్ ఉంది నా దగ్గర, అది పట్టుకో, ఒక నెల రోజులు అయిపోద్ది అన్నారు. మంచి ఐడియా ఇచ్చే స్వామి అని చెప్పి భాగవత వాహిని మొదలు చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అప్పుడు చాలా కొద్ది మంది చదువుకున్నాం. మళ్ళా చేతులకు రావాలంటే క్వైట్ ఇంపాసిబుల్. నాకు లోపలైతే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రామకథ రసవాహిని, భాగవత వాహిని అందరితో ముద్రించుకోవాలంటే ఎన్నో పక్కన బళ్ళు, ఎన్నో పక్కన ట్రాక్ లైన్ లో, పక్కన సైడ్ లూప్ లైన్ లో ఉన్నాయి మెయిన్ ట్రాక్ లో రావడానికి. వెరీ డిఫికల్ట్ అగైన్ టు టేకప్ రామకథ రసవాహిని అండ్ భాగవత వాహిని. వెరీ డిఫికల్ట్ ఆల్సో, ఇంపాసిబుల్ ఆల్సో. రామాయణం అయిపోయింది, భాగవతం అయిపోయింది. నాకు నాన్న లోపల నిద్ర క్వశ్చన్లు వేసుకుంటాను. నాకు లోపల నేను వేసుకున్న ప్రశ్నలే ఈ 1400 రోజు కారణం. ఎవరైనా అడుగుతారు వీళ్ళని, ఏం చేస్తున్నావు రోజు అంటే, మన దగ్గర రామాయణం చదువుకున్నాం సార్, నిన్నైనా భాగవతం అయిపోయిందంటే వాటప్పుడు భారతం నేను న్యాచురల్ గా ఎవరిని అడుగుతాడు, బుర్రనోడు అడుగుతాడు. నువ్వు భారతం ఏం చెప్పాలి? నువ్వు స్వామి భారత వాహిని రాయలేదు. నాది మిడిమిడి జ్ఞానాన్ని మొన్న అర్థమైంది. మనం కించిత్ నెలము, ఆయన సర్వజ్ఞుడు. ఐ గాట్ దిస్ క్లియర్ ఆన్సర్. ఒక మహనీయుని అడిగాను, సార్ సాయిరామ్, స్వామి రామకథ రసవాహిని రాశారు సార్, మీకు టైం ఇస్తాను, డోంట్ వరీ. సుధాకర్ గారు, ఐ విల్ గివ్ సఫిషియెంట్ టైం, డోంట్ వరీ ప్లీజ్. చెప్పండి సార్, చెప్పండి. నేను చెప్పాలి, లెట్ మీ టెల్. అందుకనే ఐ విల్ గివ్ సఫిషియెంట్ టైం, డోంట్ వరీ అబౌట్ టైం. నా చేతిలో ఉంది టైం. లేదు సార్, లేదు సార్. సో మొన్న నేను అడిగాను, సార్ స్వామి మరి రామాయణం రాశాడు, భాగవతం రాశాడు, భారతం ఎందుకు వదిలిపెట్టాడు అని అడిగితే, భలేవారని బాబు, గీతావాహిని ఎంత చూడండి, ఆయన ఎంత ఎంత ఆధ్యాత్మిక పరుడో చూడండి. చక్కని చెప్పాడు ఆన్సరు. స్వామి గీతావాహిని రాశారుగా, గీతావాహిని ఇచ్చారు, మహాభారతం అన్నాడు. ఇది ఈ మధ్య 10 రోజుల క్రితమో, నెల రోజుల క్రితము, అప్పుడు ఆ రోజులు 3 సంవత్సరాల క్రితము నాకు లోపల తోలుతోంది. ఎవడన్నాడు, ఎప్పుడో అడిగితే నాకెందుకని బాబు, నాకు ఇదే ఎవడో ఏదో అడుగుతాడని చెప్పి నేను తగిలించుకోవడం అనమాట. దెన్ ఐ హ్యావ్ థాట్, మరి భారతం గురించి ఏం చెప్పాలి? నిర్దిష్టమైన గ్రంథాలంటే బాలల బొమ్మల భారతం నా దగ్గర ఉంది. నా దగ్గర పెద్ద ఆంధ్ర మహాభారతం లేదు. భాగవతం ఉంది కానీ నేను పుస్తకం తీయలేదు, మా మేడం చదివింది. భగవద్గీత పెద్ద పుస్తకం ఉంది కానీ మా మేడం చదివింది. నా రిటైర్మెంట్ రోజు నా చాగంటి కోటేశ్వర గారు 600 పేజీలు రామాయణం ఇచ్చారు. 8 సంవత్సరాలు అయింది ఆ పుస్తకం తీద్దామంటే ఇంతవరకు నా చేతుల్లోకి రావట్లేదు. నా అశక్తత, నేను వాట్ కెన్ ఐ డూ? నాకు ఉన్న టైమే సరిపోవట్లేదు 24 గంటలు. రాత్రి ఎందుకో సడన్ గా 2 గంటలు లేచిన వాడిని 6 గంటల దాకా నిద్ర పట్టాలి ఆ పుస్తకాలు వేసి పక్కనే. ఇప్పుడున్న జాగా పక్కనే నా హ్యాండ్ షేక్ లో అన్ని పుస్తకాలు ఉంటాయి, ఇంపార్టెంట్ బుక్స్. నా వీక్నెస్ అది. I had a beautiful booklet, Bharatam, written by సంక్షిప్త భారతం, written by ఎక్రాల కృష్ణమాచార్యులు. చాలా బాగా అనిపించింది. అది తీసుకున్నామా అంటే అది మొదలు పెడితే 15-20 రోజులు అయిపోతుందేమో. మళ్ళీ బాబా బర్త్డే దగ్గరకు వస్తుంది, ఇంకేమైనా మధ్యలో వీళ్ళు మళ్ళా తప్పవనం అంటారేమో స్వామి బర్త్డే అని. స్వామి భారతంలో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ టచ్ చేయాలి, నేను చెప్పినట్టు ఉండాలి, రికార్డ్ పర్పస్ ఉండాలి, బాగా భారతం కూడా చెప్పారే అని వాళ్ళు వినేవాళ్ళు అనుకోవాలి అంటే అప్పుడు స్వామి has given me స్మాలెస్ట్ బుక్లెట్. ఒక 25 పేజీలు 30 పేజీల పుస్తకం నాకు స్వామి ఇచ్చారు. మీకు తెలుసో తెలీదు, నేను ఒక గీత కూడా చెప్దామని చెప్పి, భగవద్గీత ఎలా అంటే నాకు రాదు, ముందు నాకు వస్తేగా చెప్పడానికి. ఇవన్నీ నేను చెప్పదలుచుకుంటే ముందు నేర్చుకుంటా. ఆ భగవద్గీత లోటు కూడా వెంటనే 2 గీతలని ఈయన జంజాల వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన అద్భుతం. ఒక్కొక్క అధ్యాయానికి 2-3 పేజీలు మేము 2 సార్లు చదువుకున్నాం సార్ ఇక్కడ. ఇది విన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను వెళ్ళానంటే ఊరుకోను. 2 గీతలు 2 సార్లు చదువుకున్నాం, ఉత్తర గీత కూడా చదువుకున్నాం. నేను చదవలేదంటే ఊరుకున్నాం. ఇది మీ ముందే జరిగింది.
సో స్వామి హాస్ గివెన్ ది స్మాలెస్ట్ ఆఫ్ స్మాల్. నా ఇంటి నిండా పుస్తకాలే. ఇంత చిన్న పుస్తకాలు అసలు కనపడవు. ఆ చిన్న చిన్న పుస్తకాలు అయితే 100,000 ఉండే, అవన్నీ ఇచ్చేసి వచ్చాం. పెద్ద పుస్తకాలకే దిక్కు లేదు, ఇప్పుడు ప్లేస్ లేదు ఇంట్లో. ఐ టేకన్ ద స్మాలెస్ట్ ఆఫ్ స్మాల్ బుక్లెట్ 20-25 పేజెస్ పుస్తకం పట్టుకుని 7 సత్సంగాలు చేశాను సుధాకర్ గారు భారతం మీద. ఇప్పుడంటే యూట్యూబ్ ఛానల్ ఉంది, రికార్డెడ్ ఉంది. ఆ రోజుల్లో మాకు ఈ అవగాహన లేదు. రికార్డ్ చేయాలి, 10 మందికి వినిపించాలని నాకు ఎందుకంటే ఐ హ్యావ్ లిటిల్ నాలెడ్జ్ అబౌట్ రికార్డింగ్. సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాం సార్. ఒక 5-6 సత్సంగాలు భారతంలో, అంటే ఆయన స్వామి ఇచ్చిన మాటలు 15 చిన్న పేజీలు, అది ఇంకా సినాప్సిస్ చేస్తే 3-4 పేజీలు, ఫుల్ పేజీలు అయితే మనం ఎగ్జామినేషన్ రాసే పేజీలు అయితే 5-6 పేజీలు అయిపోతుంది. అటువంటిది ఒక 20 పేజీల పుస్తకం పట్టుకుని 7 సత్సంగాలు చెప్పే అవకాశం కలిగింది సార్. నౌ ఐ రిక్వెస్ట్ యూ, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ సత్సంగ. థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ ఈనాటి ఆన్లైన్ సత్సంగ కార్యక్రమానికి విచ్చేసిన సాయి స్వరూపులందరికీ సాయిరామ్ తెలుపుతూ, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. సభా సరస్వతికి నమస్కారం. ఈ రోజు నేను ఈ ప్రార్థనా శ్లోకాన్ని ప్రారంభ శ్లోకం కింద ఎందుకు పాడాను అంటే, దీనికి మహాభారతానికి కొంచెం రిలేషన్ ఉందన్నమాట. చాలా మంది ఈ శ్లోకాన్ని విష్ణువు శ్లోకం అని కొంతమంది, లేదు ఏ దేవతకైనా దీన్ని అన్వయించుకోవచ్చని కొంతమంది, లేదు ఇది ఓన్లీ ఇట్ ఇస్ మెంట్ ఫర్ గణేష్ అని కొంతమంది భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ నేను సమాచారం సేకరించిన మీద ఈ 3 అభిప్రాయాలు కూడా ఎవరి దృష్టిలో వాళ్ళే కరెక్టే. వీటిని ఏటిని కొట్టేయడానికి వీల్లేదు. అయితే ముందుగా మీ అందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఉపన్యాసంలోకి అడుగు పెడుతున్నాను. బ్రహ్మదేవుడు కృతయుగంలో సృష్టి ఆరంభించినప్పుడు ఆయన దగ్గర నుంచి వేదాలు సోమకుడు అనే రాక్షసుడు ఎత్తుకుపోతాడు అన్నమాట. విష్ణుదేవుని ప్రార్థిస్తాడు బ్రహ్మదేవుడు. విష్ణుదేవుడు ఆ సోమకుడిని చంపేసి వేదాలు తిరిగి తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అప్పచెప్పినప్పుడు బ్రహ్మదేవుడు ఈ శ్లోకంతో శ్రీ మహావిష్ణువును కీర్తించాడని మత్స్య పురాణంలో ఇది ఇన్ఫర్మేషన్ మత్స్య పురాణంలో ఉంది. కాబట్టి దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఇక్కడ ఈ గణేశుడు సర్వ విఘ్నాలని ఉపశమనం చేస్తాడని మనం ప్రార్థిస్తున్నాం అనుకుంటాం. కానండి, ఇందులో ఒక చక్కని ధర్మ సూక్ష్మం కూడా ఏమిటి. ఈ భారతం అనేది ఏంటంటే మహాకవి శ్రీశ్రీ గారి పద్యంలాగా అగాధమో జలనిధిలోన ఆణిముత్యం అన్నట్లుగా దీన్ని ఎంత తరచి చూస్తే
ధర్మ సూక్ష్మాలు పట్టుకోవడం చాలా కష్టం అండి. నేను ఒక్కసారి ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాత నేను అనవసరంగా కమిట్ అయ్యానని భయం కూడా వచ్చింది నాకు అన్నమాట. అయితే నా శక్తి మేరకు, నాకున్న పరిజ్ఞానం మేరకు నేను మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ ఇది శ్రీ మహావిష్ణువుది అనేది కాదు అని ఎలాగంటారంటే, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇక్కడ శుక్లాంబరధరం అంటే ఏంటంటే ధవళ వస్త్రములు, తెల్లని వస్త్రములు ధరించిన వాడు. విష్ణువు అంటే సర్వవ్యాపి. శశివర్ణం అంటే బ్రైట్ కాంప్లెక్షన్ లైక్ మూన్ అంటే చంద్రకాంతి వలె ఆయన శరీరం ప్రకాశిస్తుందని. చతుర్భుజం 4 భుజాలు కలవాడని. ప్రసన్న వదనం అంటే ఏంటంటే చీర్ఫుల్ ఫేస్, ఎప్పుడు కూడా ప్రసన్న వదనంతో ఉంటాడని. అటువంటి వాడిని నేను సర్వ విఘ్నముల ఉపశమనం కోసం నేను ప్రార్థిస్తున్నాను అని ఉంది. కానీ చూస్తే ఇది శ్రీ మహావిష్ణువుది కాదు అంటారు కొంతమంది. ఎందుకంటే శుక్లాంబరధరం, శ్రీ మహావిష్ణువు పీతాంబరధరుడు, శుక్లాంబరధరుడు గణేశుడే. విష్ణు అంటే గణేశుడు సర్వవ్యాపి, ఎక్కడైనా ఉంటాడు. ఆ కథలో మనకు తెలిసింది. శశివర్ణం అంటే శశివర్ణం, ఆయనేమో నీలమేఘ శ్యాముడు శ్రీ మహావిష్ణువు, ఈయనేమో చంద్రకాంతిని పోలి ఉంటాడంట. ఈయనకి 4 భుజాలు ఉంటాయి. ఈయన మొహం కూడా ఆల్వేస్ చీర్ఫుల్నెస్ తో ఉంటుంది. కాబట్టి ఇది గణేశుడిదని కొంతమంది ఆర్గ్యూ చేస్తారు. మత్స్యపురాణంలో అలా చెప్పింది. కానీ ఏది అయినా సరే, ఏది ఎలా ఉన్నా సరే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సెకండ్ స్టాంజాలో అనేది ఒక ఆధ్యాత్మిక రహస్యం ఇమిడి ఉంది ఇక్కడ. అగజ ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దం తం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. ఇది అసలు చక్కగా మన పిల్లలకి మనము ఎంత శ్రద్ధగా నేర్పాలంటే, దీని యొక్క దీనిలో ఉన్న ఒక ధర్మ సూక్ష్మం మనం తెలుసుకుంటే చదివేటప్పుడు కూడా చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట. మనకు అదొక రకమైన ఆనందం వస్తుంది. అగజ అగజ, అగ అంటే కథలనేది, అజ అంటే ఏంది కొండ, అంటే గిరిజ అన్నమాట. గిరిజ అంటే పర్వతరాజు పుత్రిక కాబట్టి అగజ. ఆననం అంటే ఆవిడ ముఖము, అంటే అగజాననం అని కనిపిస్తున్నా పర్లేదు, అగజ ఆననం అని కలిసినా పర్వాలేదు. అగజ అంటే పర్వతరాజు కూతురు, ఆనన అంటే ముఖము, అగజానం. పద్మ అర్కం, పద్మ అర్కం, పద్మ అంటే కలువ పువ్వు అనుకోండి, తామర పువ్వు అనుకోండి, ఏదైనా పద్మం. అర్కుడు అంటే సూర్యుడు. సూర్యుడిని చూడగానే కలువ పువ్వు ఎలా వికసిస్తుందో, వినాయకుడిని చూడగానే పార్వతీదేవి ముఖం అలా వికసిస్తుంది అంట. ఇక్కడ శ్రీ గరికపాటి నరసింహారావు గారు చెప్తారు ఈ ధర్మ సూక్ష్మాన్ని. ఇక్కడ అసలు తల్లిదండ్రుల ఎడల మనం ఎటువంటి ప్రవర్తనతో ఉండాలి. ఎప్పుడు తల్లికి కనపడినా, తండ్రికి కనపడినా వాళ్ళ ముఖాలు ఏంటంటే సూర్యుని చూసిన కలువ వలె ప్రకాశించాలంట. అంటే బిడ్డలను చూడగానే తల్లిదండ్రులు ముఖాలు వికసించాలి. తల్లిదండ్రులతో మనం జీవితంలో ఎలా ఉండాలో ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ అగజానన పద్మార్కం అంటే పార్వతీదేవి ముఖము సూర్యుని చూసిన కలువ వలె వినాయకుడిని చూడగానే వికసిస్తుందంటే బిడ్డలను చూడగానే అంత సంతోషం తల్లిదండ్రులకు కలగాలి. తర్వాత అనేక దం, అనేక అంటే ఇది కలిపి చదివేస్తారు. అనేక దంతం, ఏకదంతం. అనేక దంతములు ఉన్నవాడు, ఏకదంతం ఉన్నవాడు అంటే అది కాదు. అనేక దం తం అంటే అనేక అంటే అనేకములైన, దం అంటే వరములు, తం అతని ఇచ్చేవాడు కాబట్టి ఆయనను నేను ఒక భక్తుడుగా ఏకదంతుడిని నేను ఉపాసిస్తున్నాను అని దీని అర్థం అన్నమాట. ఇక్కడ ఇది విడదీసి చదవడంలో లేదా అగజానన పద్మార్కం, కొంతమంది శుక్లాం వరధరం అని ఇలా చదవకూడదు. ఈ శ్లోకం యొక్క మహత్యం తెలుసుకొని దీని యొక్క ప్రతిపదార్థం తెలుసుకుని చదివితే నిజంగానే సర్వ విఘ్నాలు కూడా ఉపశమనం అయిపోతాయి. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మహాభారతము ధర్మ సూక్ష్మాలు. షల్ ఐ స్టాప్ వీడియో సార్ కోటేశ్వరరావు గారు? కంటిన్యూ నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మహాభారతము ధర్మ సూక్ష్మాలు అండి. నేను మహాభారతం మీకు తెలియదు లేదు, ప్రతి స్టెప్ మీ అందరికీ తెలుసు. కానీ దాంట్లో ఉండే ధర్మము వేరు, ధర్మ సూక్ష్మము వేరు. ధర్మాన్ని మనం పైకి చూస్తే ధర్మంలా కనపడుతుంది, కానీ దాన్ని కొంచెం విశ్లేషించుకుంటే ధర్మ సూక్ష్మం కనపడుతుంది అనమాట. ఇది భారతాన్ని ఏమన్నారంటే పంచమ వేదము అని అభివర్ణించబడింది. ఎందుకంటే ప్రపంచ వాంగ్మయములో సాటి లేని మేటి గ్రంథం అన్నమాట ఇది. ఇది సర్వశాస్త్రమయము, సర్వ వేదముల సారము దీనిలో నిక్షిప్తం చేశాడు మా వ్యాస భగవానుడు అనమాట. అందుకే దీనిని 4 వేదాల సారము దీనిలో ఉంది కాబట్టి దీన్ని పంచమ వేదం అని కీర్తించారు అనమాట. కాబట్టి వేదము చెప్పినదంతా తాను చెప్పి తానే ఒక వేదమై అలరారింది అని అంటారనమాట విద్యులు. అయితే
పంచమ వేదము సర్వశాస్త్రమయంగా సర్వ వేద సారాలని దానిలో ఇముడ్చుకుని 18 పర్వాలతో 1700 శ్లోకాలతో అలాగే దాదాపు 200 ఉపాఖ్యానాలతో, ఉపాఖ్యానాలు అంటే నలోపాఖ్యానము, తర్వాత శకుంతల ఉపాఖ్యానం, కానీ ఉపాఖ్యానం అంటే సైడ్ కథలు అనమాట, కొంచెం ఇంట్రెస్ట్ పుట్టించడానికి ఉదాహరణకి చెప్తారనమాట. ఇలా ఒక భవ్య గ్రంథం అన్నమాట వ్యాస మహాభారతం. అయితే దీనికి ఇతిహాసము, రామాయణము, భారతము, భాగవతం అంటే రామాయణానికి భారతానికి ఇతిహాసం అని వచ్చినాయి కానండి, భాగవతం పురాణము. అంటే మనకు ఎలా ఉంటుందంటే వేదము, పురాణములు, ఇతిహాసములు అని 3 భాగాలు ఉంటే, వేదములు ఏం చెప్తాయి అంటే వేదం ప్రభు సంహితం, వేదాలు ఏం చేస్తే డిక్టేట్ చేస్తాయి, యూ హ్యావ్ టు ఒబే ఇట్ అన్నట్టు ఖండిస్తాయి. సత్యం వద అంటే దానికి మార్పు లేదన్నమాట. వేదం ప్రభు సంహితం. కావ్యం భార్యా సంహితం. అంటే కావ్యం ఏంటంటే ఒక భార్య భర్తను సరైన మార్గంలో పెట్టడానికి, మృదువుగా మాట్లాడడానికి భార్య ఎంత ప్రయత్నిస్తుందో నీకు కావ్యం కూడా అలాగే ఉంటుందండి. పురాణం మిత్ర సంహితం. ఒక మిత్రుడు మనని సన్మార్గంలో నడిపించాలని, దుర్మార్గంలో నడిపించాలని మిత్రుడు వాళ్ళకి చాలా వరకు సాధ్యపడే విషయం. కాబట్టి ఒక మిత్రుడు మన సన్మార్గంలో నడిపించాలంటే చెప్పే మాట ఎలా ఉంటాయంటే పురాణం అలా ఉంటాయి. అంటే వేదం ప్రభు సంహితం, పురాణం మిత్ర సంహితం, కావ్యం కాంతా సంహితం అంటారు అనమాట. అయితే ఇది ఇతిహాసము. ఇతిహాసం అంటే ఇతిహాస అంటే ఇది ఇలాగే జరిగింది, నో డౌట్ ఇది రియల్ గా జరిగింది. రామాయణము, భారతము ఇతిహాసాల కింద వచ్చిన, భాగవతం పురాణం కింద వచ్చిన, పురాణం అంతా ఏంటంటే సింబాలిక్ షార్ట్స్ తో ఉంటుందండి. గజేంద్ర మోక్షము ఇవన్నీ కూడా అండి మనకి అర్థం కావడానికి వాడిని కానీ కొన్ని కల్పితాలు ఉంటాయి. పురాణం అంతా సింబాలిక్ గా ఉంటుంది. ఇతిహాసం అంటే నిజంగా జరిగింది అనమాట. అలా జరిగింది కాబట్టి ఇతిహాసము అని అంటారు అనమాట. అయితే ఇందులోని ధర్మాలను ఆచరణలో పెట్టిన వారికి ఆయువు పెరుగుతుందని వ్యాస మహర్షి చెప్తాడు. తర్వాత ఇహలోక పరలోక శ్రేయస్సు కూడా మనం పొందుతామంట. అయితే ఉత్తమ సభా సేవ్యం అనే బ్రహ్మాండ పదం వాడాడు. ఉత్తమ సభ సేవ్యము అంటే ఉత్తములు కూర్చున్న సభలో ఇది ఆరాధించబడుతుంది. అంత మహత్తర గ్రంథరాజ్యం అన్నమాట. కాబట్టి దీనిలో లేని న్యాయాలు, లోక న్యాయం ఉంది, ఆగమ శాస్త్ర న్యాయం ఉంది, న్యాయములు ఉన్నాయి. ఇవన్నీ లోక ఆగమ న్యాయాలకి గొప్ప నెలవు అనమాట ఈ మహాభారతం. కాబట్టి ఇవంతా కూడా మహాభారతము, రామాయణం, భాగవతం చదివితే పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ మహాభారతం చదివితే ఎన్నో ధర్మ సూక్ష్మాలు మనకి తెలుస్తాయి అన్నమాట. అయితే ఇందులో ఒక వ్యక్తి ధర్మం ఉంది, ఒక వ్యక్తి ఎలా మెసలాలి, సమాజ ధర్మం ఉన్నది, కుటుంబ ధర్మం ఉన్నది, తర్వాత రాజ్యధర్మం ఉంది, రాజనీతి, దేశ ధర్మం ఉంది, తర్వాత విశ్వ ధర్మాన్ని వైభవంగా విశ్లేషించాడు అన్నమాట వ్యాస భగవాన్. ఇందులో దీనికి ఒక శ్లోకం ఉందండి. ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి న తత్వచిత్ ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ భరతర్షభ అన్నారు. ఎది హాస్తి తదన్యత్ర అంటే మహాభారతములో ఉన్నది మరొక చోట ఉండవచ్చు, కానీ మహాభారతంలో లేనిది మరో చోట ఉండదు. కాబట్టి చతుర్విధ పురుషార్థ సాధన సాధ్యాలన్నీ కూడా నీకు భారతంలోనే లభ్యమవుతాయని, ఇవన్నీ కూడా నా మాటలు కదండి, వ్యాస భగవానుడు చెప్పిన మాటలు అంత. ఈ శ్లోకం చాలా పాపులర్ శ్లోకం. భారతంలో కథ సాగుతూనే ఉంటుంది, మధ్యలో ఒక జీవన సత్యం సూక్తిలాగా లభిస్తుంది అనమాట. మరొక చోట ధర్మ ప్రవచనాలు వినిపిస్తాయి, మరెన్నో ధర్మ సూక్ష్మాలు, ఉపాఖ్యానాలు వీణులు విందుగా మనకి వినిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఇలా వచ్చినవేనండి భారతంలో యక్ష ప్రశ్నలు, విదుర నీతి, జనక గీత, నహుష గీత, సనత్సు జాతీయం, భగవద్గీత, విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం మొదలైనవి. కురుక్షేత్ర రణభూమిలో ఉపనిషత్ సారమైన గీతా ప్రబోధం జరుగుతుందని మనం ఎవరైనా ఊహిస్తామండి? మనం శరతల్పంపై పవ్వళించి ప్రాణులు పక్కన నిష్క్రమించిపోతున్నా సరే భీష్ముని గళము నుండి విష్ణు సహస్రనామం స్తోత్ర ప్రవాహ రూపంలో సాగింది. ఇన్నిటిని ఇచ్చిన మహాభారతము దీనికంటే రెండు లక్షణాలు చెప్పాడు వ్యాస భగవానుడు. మహత్వాత్, భారవత్వాత్. ఈ గ్రంథం అంటే 2 క్వాలిటీస్ ఉన్నాయి. మహత్వాత్ అంటే ఎంతో మహత్తు కలది. ఏదో రామాయణం చదివితే పుణ్యం వేస్తే, భారతం చదివితే పుణ్యం వస్తుంది అనుకోకండి. ఇది మహత్వాత్ వ్యాస భగవానుడు వాణి పదం. అంటే ఎంతో విశిష్టమైన మహత్యము గల గొప్ప గ్రంథము. భారవత్వాత్ ఎంతకంటే పెద్ద గ్రంథం లేదండి, భారీ గ్రంథం అనమాట. అనే 2 లక్షణాలు కలిగి జయ గ్రంథం అనే పేరుతో ఇది ఉన్నది అనమాట. తర్వాత భారతం అంటే ఏంటండి, భారతం చదివితే మనమేమిటో మనకి తెలియాలంటే ఎలా మనం ప్రవర్తిస్తున్నాం, మన ప్రవర్తన ఎలా ఉంది అనేది మనం అనుక్షణము మనం పరిశీలించుకోవాలంటే
మనమేమిటో మనకు తెలియాలంటే, అసలు మనసు ఏ స్థితిలో ఉన్నాం మనకు తెలియాలంటే, నిత్య జీవితంలో ఎలా ఉన్నామో మనకు తెలియాలంటే భారతం చదవాలి. అలాగే భాగవతం వేసింది. భాగవతంలో మనం కోరుకునే దీర్ఘజీవనం కోరుకుంటాం కానండి, మనకు కావాల్సింది దివ్య జీవనం అన్నమాట. మనకు కోరుకోవలసినది దివ్య జీవితాన్ని. కాబట్టి ఎలా ఉంటే దివ్యత్వాన్ని పొందుతామో మనకి భాగవతం చెప్తుంది. రామాయణం చెప్పేది ఆదర్శ జీవితం. మనం ఎలా ఉండాలి, ఎలా జీవిస్తే నలుగురి చేత ఆమోదించబడతాం అనేది రామాయణం చెప్తుంది. మీకు ఒక అది నవ్వుకుంటాం కదండి, చక్కని ఇది ఒకటి ఉంది. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి ఉంది. ఆ గారెలను ఎందుకు వాడాలంటే అరిసెలను వాడొచ్చు, బూరెలను వాడొచ్చు, బొబ్బట్లను వాడొచ్చు కదా. గారెలను ఎందుకు వాడాలంటే గారెల్లో ఒక ఆ, చక్కని ఆధ్యాత్మిక రహస్యం ఇమిడి ఉందన్నమాట. ఏమిటంటే అది ఇది ఈ గారెలకు మధ్యలో ఒక చిల్లు పెడతారు. ఆ చిల్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే నూనెలో వేగినప్పుడు నూనె మొత్తం సర్క్యులేట్ అయ్యి ఎక్కడ తిన్నా రుచిగానే ఉంటుంది. మీకు గారికి వడకి తేడా ఉంటుందండి. మీకు వడకలో చిల్లు ఉండదు. అది మధ్యలో చూడండి, ఎంత ఎక్స్పర్ట్ చేసినా మధ్యలో ఇవన్నీ మీరు చేస్తారని అనకండి, నాకు మామూలు నేను చదివి మీకు చెప్తున్నా. ఇవన్నీ కూడా వడకి డెఫినెట్ గా మధ్యలో కొంచెం పచ్చిదనం ఉంటుంది అనమాట. సుధాకర్ గారు, రాత్రి నాకు బాగా ప్రేమగా వెళ్ళి చీరాల వాళ్ళ దగ్గర గారెలు తెచ్చుకున్నాను. చెప్పండి సార్. రాత్రి చీరాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి గారెలు తెచ్చుకున్నా. చాలా బాగా చెప్పారు గారెల గురించి. మీరు ఏదనుకుంటే అది మీకు వినపడదు సార్. వెళ్ళారికి మీరు చేసే ప్రయత్నం అటువంటిది. తర్వాత నూనెలో బాగా వేగుతాయండి ఇవి. అంటే ఇప్పుడు అయితే గారెలో ఏంటంటే ఏ రుచి లేని కమ్మని అంటండి గారి. ఏ రుచి లేదు, ప్రత్యేకించి ఎలా ఉంటుంది, తీయగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, పొగరు ఉంటుంది అని చెప్పలేం. కానీ దాన్ని దేంతో నంచుకుంటామో దాంతో ఆ కాంబినేషన్ లో ఉంటుంది. అంటే అట్లాగే మీకు భారతం కూడా ఎవడు ఎలా చదివితే వాడికి కావాల్సిన వ్యవహారం వాడికి అందుతుంది అనమాట. అంటే మీరు చూడండి, మన సాంబార్లో నంచుకోవచ్చు గారిని, అదొక టేస్టు. పరవానంలో తింటారు కొంతమంది, తర్వాత అల్లం పచ్చడితో తింటారు, పులుసులో తింటారు, కొంతమంది పానకంలో నంచుకుంటారు బెల్లం గారెలని, చెరుకు రసంలోను, ఆవడలు, పెరుగులో, ఇలా తేనెపాకంలో, ఇలా మొత్తం 16 రుచులు తినవచ్చు అంటండి గారెలతో. అంటే మీకు దొరకని షడ్రుచులు అంటే షడ్రుచులుగా 16 రుచులు భారతంలో. అంటే మీకు ఏది కావాలి అని అంటే ఎవడికి ఏది కావాలో అది సమగ్రంగా భారతం అందిస్తుంది. కాబట్టి ఇది మహత్తరమైన మహత్వాత్ అన్నాడు. అతి పెద్ద గ్రంథం, ఇందులో లేనిది ఏది లేదు, ఇందులో లేనిది ఎక్కడా దొరకదని అన్నాడు. కాబట్టి దాన్ని భారవత్వాత్ అన్నాడు. ఈ విధంగా ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ భరతర్షభ అంటే భరత శ్రేష్ఠుడా అని చెప్పడం. చతుర్విధ పురుషోర్థాలలో నీకు ఏ సందేహానైనా నిస్సందేహంగా మీకు తీర్చున్నాడు. సందేహం తీర్చడం వేరు, నిస్సందేహం మళ్ళీ ఇంకా నీకు సందేహం ఉండదు అనమాట. అలాగే నీకు ధర్మ తత్వజ్ఞులు ఏమనుకుంటారంటే దీని ధర్మశాస్త్రం అనుకుంటారు. ధర్మశాస్త్రం అని ధర్మ తత్వజ్ఞులు అనుకుంటారు. ఆధ్యాత్మ విధులేమో దీన్నేమో వేదాంతం అంటారు, ఆధ్యాత్మ విధులు. తర్వాత నీతి విచక్షణులు నీతి శాస్త్రం అంటారు, కవి ఋషులు కవిత్వం అంటారు, లాక్షణికులు దీని వ్యాకరణ శాస్త్రం అంటారు, ఐతిహాసికులు ఇతిహాసము హిస్టరీ అంటారు అన్నమాట. తర్వాత పరమ పౌరాణికులు ఏమంటారంటే దీని పురాణం అంటారు. అంటే దీంట్లో ఏంటంటే దాదాపు 200 ఉపాఖ్యానాలు ఉన్నాయి. కాబట్టి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇది చారిత్రక నేపథ్యం. భారతంకు ఉన్నంత ఎవిడెన్సెస్ దేనికి లేవన్నమాట. ఎందుకంటే హర్యానా ఇప్పటికీ కురుక్షేత్రం మనకు ఉంది. దాదాపు 500 ఎకరాల యుద్ధం జరిగిన దాని అవశేషాలు ఎన్నో గుర్తులు దొరుకుతున్నాయి. ఆ మధ్యనట రియల్ గా జరిగింది. భూరిశ్రవుడు అని శంతనుడు అన్న కొడుకున్నాడు, కౌరవుల పక్షులు యుద్ధం చేస్తారు. ఆయన కంకణం దొరికిందండి, చేతి ముంజేతి కంకణం. అప్పుడు ఎంత ఉంటుందో చూడండి. దాని మీద ఎంతగా భూరిశ్రవుడు అని రాసి ఉందండి దాని మీద. కాబట్టి ఇటువంటి హిస్టారికల్ ఎవిడెన్సెస్ కూడా మనకు కొట్టివేయాలని హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నాయి. కాబట్టి భారతము ఇతిహాసము ఇది ఇలా జరిగింది. వ్యాస భారతములో మూల భారతంలో ఏమి ఉందో అది జరిగింది అంతే. అయితే ఇది మహాభారతం ఎంత గొప్పది అంటే సర్వ వేదముల యొక్క సారము దాంట్లో నిక్షిప్తం చేసుకుందని మనం అనుకుంటున్నాం కదా. అయితే 4 వేదాలకి 4 మహావాక్యాలు ఉన్నాయి మనకి. అది ఏంటంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ. ఈ 4 వాక్యాల సారాంశం నీకు భారతంలో ఉందన్నమాట. నీకు అంటే 4 మహావాక్యాలని సారాంశాన్ని పిండి 4 వేదాల నుంచి తీస్తే ఈ 4 మహావాక్యాల యొక్క తాత్పర్యము, 4 మహావాక్యాల యొక్క అంతరార్థాలు అన్ని కూడా మనకి భారతంలో గోచర. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏంటంటే 84 లక్షల జీవరాశులు ఉన్న చైతన్యము పరబ్రహ్మయే.
అనే ఎరుక ఉన్నప్పుడు దాన్ని ప్రజ్ఞానం అంటారు. జ్ఞానాలు రకరకాలుగా ఉన్నాయి. జ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానం అని. జ్ఞానం అంటే లౌకిక జ్ఞానం, విజ్ఞానం అంటే సైంటిఫిక్ నాలెడ్జ్, సుజ్ఞానం అంటే స్పిరిచువల్ నాలెడ్జ్, ప్రజ్ఞానం అంటే సుప్రీం నాలెడ్జ్ అంట. అటువంటి సుప్రీం నాలెడ్జ్ కూడా మనకు అందిస్తుంది. అహం బ్రహ్మస్మి, ఇది ఎదుర్వేదములో నేనే బ్రహ్మను, అహం దేహస్మి కాదు, అహం బ్రహ్మస్మి అని ఆ సారద అది కూడా భారతం చెప్తుంది మనకి. తత్వమసి, తత్వం అసి, తత్ అది, త్వం నీవు, అసి అయి ఉన్నావు, నువ్వు భగవంతుడు వేరా, నువ్వు దానికంటే అన్యం కాదని స్వామి చెప్తారు కదా. నేను భగవంతుడిని, నువ్వు భగవంతుడు వేరా, నీకు తెలియదు అని చెప్తారు కదా. అది తర్వాత అయమాత్మ బ్రహ్మ అంటే ఈ ఆత్మయే పరబ్రహ్మం, జీవాత్మకు పరమాత్మకు తేడా లేదని ఇటువంటి ధార్మిక రహస్యాలన్నీ కూడా భాగవతం మనకి ఎంతో వివరంగా మనకి చెప్తుంది. ఇది సూక్ష్మంగా భారతం యొక్క గొప్పతనం అన్నమాట ఇది. ఇకపోతే ధర్మం అంటే ఏంటి, ధర్మ సూక్ష్మం అంటే ఏంటో కూడా దాని క్లారిటీ మనం తీసుకుందాం. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. అంటే ఏంటంటే ధర్మాన్ని కత్తి కర్ర పెట్టుకుని మనం కాపలాగా రక్షిస్తామా? ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని ఆచరించడం అంట. అది ఆచరించినప్పుడు ఈ సూక్తి మనకి చెప్పడం వేరు, ఆచరించడం అది ధర్మ సూక్ష్మం ఇక్కడ. అయితే ఇక్కడ మన ఆరాధన దినోత్సవాలు రేపు 24 వరకు జరుపుతున్నాం మనం. ఇక్కడ ఆరాధన ఆ నెక్స్ట్ ఆచరణ ఉందా, ఆచరణ ఆదర్శంగా ఉందా? ఆరాధన స్వామి చెప్పిన ఏవేవి చేసేస్తున్నామో అది ఆచరణ, కానీ దాంట్లో ఆదర్శం ఉందా, నిస్వార్థ భావన ఉందా, నేను చేస్తున్నానని కర్తృత్వ భోక్తృత్వ భావన లేకుండా మనం చేస్తున్నామా? ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇవన్నీ ధర్మ సూక్ష్మాలన్నీ కూడా మహాభారతంలో మనకి తెలుస్తాయి అన్నమాట. తర్వాత ఆలస్యం అమృతం విషయం అంటారు, అందరికి తెలిసిందే. తర్వాత నిదానమే ప్రధానం. ఈ రెండిట్లో చూడు ఎంత కాంట్రాడిక్టరీ ఉన్నాయి. ఆలస్యము అమృతం విషము, మళ్ళీ నిదానమే ప్రధానం అని ధర్మశాస్త్రం చెప్తుంది అనమాట. అంటే ఈ రెండిట్లో పొంతన ఎక్కడా లేదు, కానీ వీటిని ఎలా ఆచరించాలి నెక్స్ట్ స్టెప్ లో మనం చెప్తాను మీకు. దండకాశ్రమంలో ఒక ఋషి ఆశ్రమం కట్టుకుని ఉన్నాడు. ఆయన గొప్ప సత్యవాది, తర్వాత ధర్మనిష్ఠా గరిష్ఠుడు. ఆయన అరుగు మీద కూర్చుని శిష్యులకి బోధ చేస్తున్నాడు. బోధ చేస్తున్నప్పుడు ఆయన ముందుగా ఒక ఆవు ప్రాణభయంతో పరిగెట్టుకుని పోతుంటే గురువు గారు చూశారు, దీన్ని ఎవడో తరుముతుంటేనే పరిగెట్టుకెళ్ళిపోతుంది కాబట్టి వాడు నన్ను అడుగుతాడు. వాడిని అడిగితే ఇటు వెళ్ళిందయ్యా అని అంటే ఆయన గోవును పట్టుకుని చంపుతాడు. కాబట్టి అప్పుడు గోహత్యా పాత్ర నాకు వస్తుంది కాబట్టి అని చెప్పి ఏం చేస్తాడంటే, ఇది ధర్మ సూక్ష్మం అంటే, ధర్మాన్ని పాటించడం అంటే. కుడి అరుగు మీద నుంచి కుడి అరుగు మీద కూర్చున్నాడు, ఇంకొక అడుగు మీదకి వెళ్ళిపోతాడు. లెఫ్ట్ సైడ్ 2 అరుగులు ఉంటాయి అన్నమాట. వెళ్ళిపోయి శిష్యుల్ని కూడా మాట్లాడొద్దురా, మీరు చెప్పే పాఠం వినండి, అక్కడ కూర్చుంటాడు. ఎడమ అరుగు మీదకి ఎప్పుడైతే షిఫ్ట్ అవుతారో శిష్యులు గురువు గారు, కాసేపటికి తరుముకుంటూ వచ్చి, వాడు ఆ వేటగాడు అనుకోండి, లేకపోతే ఎవడన్నా అనుకోండి, వాడు తరుముకుంటూ వచ్చి, మహాత్మా ఇక్కడికి ఒక ఆవు గారి పరిగెట్టుకుని వెళ్ళిందా అంటే, నేను చూడలేదు నాయన, నేను ఈ అరుగు మీద కూర్చొని పాఠం చెప్తున్నాను కదా, ఈ అరుగు మీద కూర్చొని పాఠం చెప్తున్నప్పుడు నేను చూడలేదు నాయన అంటారు. అంటే అక్కడ అబద్ధము చెప్పలేదు, నిజము చెప్పలేదు. మరి అతను కుడి అరుగు మీద కూర్చున్నప్పుడు ఆవు పారిపోవడం చూశాడు, ఎడమ అరుగు మీద కూర్చున్నప్పుడు ఆవు పారిపోలేదు కదా. కాబట్టి ఈ విధంగా ధర్మ సూక్ష్మాలు ఇంత సునిశ్చితంగా ఉంటాయి అన్నమాట. చెప్తాం మనం వారిజాక్షులందు ఆ శ్లోకం చదువుతాం, దాంట్లో కూడా ఇదేంటిది ఇక్కడ అబద్ధం ఆడొచ్చు అని అంటున్నాడు అంటే సందర్భానుసారంగా మనము వాడాలన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఆలస్యం అమృతం విషయం అంటే, మీరు మంచి పని చేయాలనుకోండి, దానికి ఆలస్యం చేయకూడదు. రేపొద్దున మంచి పని చేయాలనుకున్నామంటే డూ ఇట్ ఇమీడియట్లీ, లేకపోతే నీ మనసు మారిపోతుంది. సామాన్య మానవుడు దీన్ని చుట్టూ ఉన్న వాతావరణం నేను అలా మార్చేస్తుంది అనమాట. ఆలస్యం అమృతం విషయం అంటే నిదానమే ప్రధానం. అంటే ఒక చెడు చేద్దాం అనుకున్నామండి, మంచి పనికి ఆలస్యం అమృతం విషం. చెడు పనికి అంటే నిదానము. ఏదైనా చెడు పని చేద్దాం అనుకున్నాం, తప్పుడు పని చేద్దాం అనుకున్నాం అంటే నీకు దేహంలోంచి సంకేతాలు వస్తాయి, దడ ఆయాసం చెమట వస్తున్నా, మరి నేను ఖాతరు చేయకుండా మనం ముందుకెళ్తాం. కానీ ఎప్పుడైతే చెడు చేద్దాం అనుకున్నామో బెటర్ టు పోస్ట్ పోన్ ఇట్, తర్వాత చేద్దాం, రేపు చేద్దాం అనుకుంటే రేపటికి నీ మనస్సు మారిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ రెండిట్లో చూడండి, ఆలస్యం అమృతం విషయము, నిదానమే ప్రధానంలో కూడా ఎంత నిగూఢమైన అర్థాలు ఉన్నాయో. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు జకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు నగము పొందదదిప అని. ఇది అవకాశవాదం అనుకోకూడదండి మనం. వారిజాక్షులందు అంటే స్త్రీల విషయంలో, పెళ్లిళ్ల విషయంలో, ప్రాణము ధనము మానము కాపాడుకునే విషయంలో, జకిత గోకులం అంటే భయపడి పారిపోతున్న, ఇందాక ఆయన చేశారు కదా గురువు గారు, అలాగా భయపడి పారిపోయే గో విషయంలో కానీ, తర్వాత గోకుల అగ్రజన్మ అంటే బ్రాహ్మణ జన్మ బ్రాహ్మణులను రక్షించడం, బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం కలవారిని రక్షించడంలో అబద్ధాలన్నీ తప్పులేదు. ఇందాక చూడండి,
అది ఇన్సిడెంట్, అది ఇందాక జరిగిన ఇన్సిడెంట్. అక్కడ గోవు చచ్చిపోద్ది, వాడు చంపేస్తాడు అది. కానీ ఆ గోవు భయపడి పారిపోతుంది. కాబట్టి ఆ విషయంలో ఆయన అబద్ధం ఆడాడు, ఆడలేదు. ఇలా తీసుకోవాలన్నమాట. కాబట్టి బలి చక్రవర్తికి చెప్తాడనమాట శుక్రాచార్యుడు, ఆడవారి విషయంలో, ఇప్పుడు ఆడవారి విషయంలో అంటే కొన్ని విషయాలు అంటే స్త్రీ అబల కాబట్టి మనం రక్షించాలి కాబట్టి కొన్ని సందర్భాలను కాపాడడానికి అబద్ధం అనేది తప్పు లేదు. పెళ్లిళ్ళలో కట్నాల దగ్గర వాటి దగ్గర నీకు ఎంతగా పద్యన మధ్యవర్తి వస్తాడు, నీకు ఎంతగా నెల రోజులు అందజేసిన డబ్బులు అంటాడు, తిరిగి ఈడు అందజేయడు, కానీ ముందు పెళ్లి అయిపోతుంది అనమాట. ఇలా కొన్ని సందర్భానుసారంగా మనకి శాస్త్రమే కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చింది, కానీ వాటిని మనం కన్వీనియంట్ గా తీసుకోకూడదు. అది తర్వాత ఇంకొక ధర్మ సూక్ష్మం ఉంది. కురుక్షేత్రంలో ఒకసారి కర్ణుడు దెబ్బకి యుద్ధంలో ధర్మరాజు ఇంకా ఆ కర్ణుడి శరాఘాతాలకు ఏంటంటే భీతిల్లిపోయి కర్ణుడు అనే సూటిపోటి మాటను భరించలేక ప్రాణభయంతో ధర్మరాజు పారిపోయి ఒక చోట దాక్కుంటాడు. ఈ లోపల అశ్వత్థామని బీభత్సంగా వాడిని ఇది శరములతో బాధించి అర్జునుడు విజయగరంతో అర్జునుడు కృష్ణుడు వస్తారు. వస్తూ ధర్మజుడు ఎక్కడ ఉన్నాడు ఎదుగుతారు. ఆఖరికి ఒక చోట పట్టుకుంటాడు, ఈయన ప్రాణభయంతో ఒక చోట దాక్కుని ఉంటాడు. వీళ్ళు విజయగర్వంతో వస్తుంటే ధర్మరాజు అనుకుంటాడు వీళ్ళు కర్ణుడిని వధించి వస్తున్నారు, మంచి పని చేశారని చెప్పి, అర్జున కర్ణుడిని వధించావా అని అంటాడు. అసలు కర్ణుడిని వధించడం ఏంటని అప్పుడు వివరం తెలుసుకుంటే కర్ణుడిని వధించలేదు. అప్పుడు ధర్మజుడు ఎంత ధర్మజ్ఞుడైనానంటే ఒకసారి బ్యాలెన్స్ కోల్పోతాడు. నువ్వు నీ గాంధీవం ఎందుకు వృధా, నీ దగ్గర గాంధీవం ఉండడం ఇంకొకరి దగ్గర ఉంటే వేస్ట్ కదా, గాంధీవం ఉండి కూడా నువ్వు ఏ పని చేయలేకపోతున్నావు అని తీవ్రంగా దూషించేటప్పటికి అర్జునుడికి కోపం వచ్చి కత్తి తీసుకుని ధర్మరాజుని చంపబోతాడు. జరిగింది అంటే ఇక్కడ ఏంటంటే గాంధీవాన్ని తనని గాని ఎవరైనా అవమానపరిస్తే గాంధీవాన్ని కింద పడేయనంటే వాళ్ళని తల కింద పడేస్తాడు ఈయన. అలా ప్రతిజ్ఞ పూనాడు ఈయన. ధర్మరాజు మీద కత్తెత్తాడు. అప్పుడు కృష్ణుడి బాధ్యత ఏంటంటే ధర్మజుడిని కాపాడుకోవాలి, అర్జునుడిని కాపాడుకోవాలి. కాబట్టి అప్పుడు చెప్తాడు. అప్పుడు అతను ఏం చెప్తాడంటే మనకి ఒక ధర్మ స్వరూపాన్ని చక్కగా వివరించి చెప్తాడనమాట. అంటే ప్రతిజ్ఞాభంగం కలగకుండా ధర్మరాజుని తనని కాపాడమని వేడుకుంటాడు అప్పుడు అర్జున్. అంటే ఏమంటాడంటే, నువ్వు ధర్మరాజుని చంపేస్తానన్నావు, చంపాలి, నువ్వు ప్రతిజ్ఞ చేసావు, కాదని అంటలేదు. కానీ నువ్వు ఒక పని చేయి, నీ ప్రతిజ్ఞ నెరవేరడానికి నేను ఒక చిన్న ధర్మ సూక్ష్మం చెప్తాను నీకు అని చెప్పి, ఇది మనం అందరం కూడా చూడాలండి, పాటించాలి కూడా. గౌరవించదగిన పెద్దలను గురువులను ఏకవచనంతో సంబోధిస్తే వారిని చంపినట్లేనంట. కాబట్టి ఎవరిని ఏకవచనంతో పిలవాలి, ఎవరిని బహువచనంతో పిలవాలి, ఎవరికి ఎలా నమస్కారం చేయాలంటే మన హిందూ ధర్మంలో కనీస బాధ్యత అనమాట. కాబట్టి వెంటనే అర్జునుడు ఏం చేశాడంటే ధర్మజుడిని ధర్మజాని ఏదో సంథింగ్ ఏకవచనంతో అగౌరవంగా, ఏంటి అర్జునుడు ఎలా మాట్లాడుతున్నాడు అనే భావం వచ్చేంతగా ధర్మరాజు మనసులో ఈయన ప్రవర్తించాడు. అక్కడ ఈయనకి సేవ్ అయిపోయాడు అక్కడ ఏకవచన సంబోధన ధర్మరాజు చేసేటప్పుడు. కాబట్టి ధర్మరాజును అవమానించిన బాధతో కొంతసేపటికి అర్జునుడు అంటే నేను ఇంకా బ్రతికుండడం వృధా అనుకుంటూ మరణానికి సిద్ధమయ్యాడు. ఎందుకంటే ధర్మరాజుని ఎంత మాట అనేసాను, నేనేదో తప్పించుకుని బతికి సుఖపెట్టి అన్నగారిని ఎంత అవమానించినా కానీ బాధపడిన తర్వాత వెంటనే శ్రీకృష్ణుడు అతడిని ఆపాడంట. ఆపి, నేను దీనికి కూడా ఒక ఉపాయం చెప్తాను అర్జున, ఇది కూడా తప్పుకోవచ్చు నువ్వు అన్న. పరుల ఎదుట ఆత్మస్థితి చేసుకోవడం ఆత్మహత్యా సదృశ్యం అవుతుంది. ఎంత ధర్మ సూక్ష్మత. కొంతమంది గొప్పలే చెప్పుకుంటారు, మనకు చిన్నమా చచ్చమా తెలియదు. పరుల ఎదుట ఆత్మస్థుతి అంటే నేను గొప్పవాడిని, అది ఇదని. ఈ పరుల ఎదుట ఆత్మస్థితి చేసుకోవడం ఆత్మహత్యా సదృశ్యం అవుతుంది. కాబట్టి అప్పుడు వెంటనే ధర్మరాజు ఎదురుకుండా వెళ్ళి రొమ్ము విరుచుకుని, నేను ఆ యుద్ధాలు చేశాను, ఈ యుద్ధాలు చేశాను, కర్ణుని చితకబాదేశాను, అది ఇదని చెప్పి తన యొక్క వీరత్వాన్ని అది ఇది కూడా ధర్మజుడు తెలీదా, ఇవన్నీ చెప్పుకుని అనేక రకాలుగా తను ప్రశంసించుకుని ఆ పాపం నుంచి విముక్తుడే అన్నమాట. ఈ విధంగా ధర్మం ఏం చేస్తుందంటే అనేక ధర్మ సూక్ష్మాలతో మిళితమైపోతుందండి. ఇటువంటి మనం భారతము చదివినప్పుడు ఎన్నో మనకి మహాత్ములు కొంతమంది సేకరించారు, చదువుతున్నప్పుడు మనకి కూడా అర్థం అవుతాయి అన్నమాట. ఈ విధంగా ధర్మ సూక్ష్మానికి కూడా ఇంత తేడా ఉంటుంది అనమాట. ఇకపోతే ఆది పర్వంలో ఒక మంగళాచరణ శ్లోకంతో భారతం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే జయమును వాంఛించేవారు తప్పక పఠించదగిన గ్రంథం కావడం చేత మహాభారతాన్ని జయం అని పిలిచారనమాట. అయితే ఈ ప్రారంభ శ్లోకం ఏంటంటే ఇది మంగళాచరణము. ఇది భారతం అనే ఇతిహాస గ్రంథానికి ఒక పునాది శ్లోకం, పునాది లాంటిది అనమాట. ఇప్పుడు ఏ పనైనా మనం చేసినప్పుడు ఎందుకు మనము సర్వ విఘ్నోపశాంతి అని గణేష్ను ప్రార్థిస్తాము, అక్కడ స్వార్థం ఏంటంటే
ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి. నేను నేను చెప్పే 4 మాటలు నాకు ఎక్కడ బ్రేక్ లేకుండా ఫ్రీగా వెళ్ళాలి. తర్వాత అని ఏదో అంతవరకే ఉండాలి మనకి. ఇట్లాగే ఇక్కడ కూడా ప్రథమ శ్లోకంలో ఏంటంటే, ఎవరు దీనికి కారకులు, ఇందులో ప్రధానులు ఎవరు అనుకున్న వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయే. అంటే నారాయణ ముందు నరనారాయణలో నారాయణుడు శ్రీకృష్ణ భగవానుని మనం నరోత్తముడైన నారాయణమూర్తికి అయిన శ్రీకృష్ణునికి, నరుడైన అర్జునులకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షికి నమస్కరించి తర్వాత ఈ మహాభారతం అనే జయం అనే మహాభారత గ్రంథాన్ని పఠించాలని వ్యాస భగవానుడు శిలాశాసనం లాగా రాశాడు అన్నమాట. అయితే ఈ నారాయణని ఎందుకు భజించాలి, స్మరించాలి? ఈ నారాయణ మంత్రం భయంకరమైన సంసార విషమును హరిస్తుంది కాబట్టి అది నారసింహ పురాణంలో చెప్పాడన్నమాట. ఈ నారాయణ మంత్రము భయంకరమైన సంసార విషయాన్ని హరించి పారేస్తుంది కాబట్టి అట్టి నరోత్తముడైన పురుషోత్తముడైన మెయిన్ హీరో భారతానికైనా శ్రీకృష్ణ భగవానికి నమస్కారం పెట్టడం విధి. అయితే అర్జునుడే భారతంలో నరుడు, ఆయన నారాయణుడు. అంటే నరనారాయణ తేడా లేదు. కానీ పాండవానాం ధనంజయ అని శ్రీకృష్ణుడే అన్నాడు. ఇంకెంత మహాత్ముడు అంటే ఈయన పార్థ సారథి తన పేరుని భగవంతుడి పేరుకి ముందు తగిలించుకున్నాడు. అంటే భగవంతుడి పేరులోనే తను అందంగా మిడిపోయాడు పార్థుడు. కాబట్టి అట్టి అర్జునునికి ప్రారంభంలో నమస్కరించకుండా ఎలా స్టార్ట్ చేస్తామండి మనం? అయితే అర్జునుడు ఉండబట్టే కదండి, అర్జునుని విషాదం యొక్క కారణంగానే కదా మనకి గీతా గ్రంథం మనకి అరుదైన గీతా గ్రంథం మనకి లభించింది అనమాట. కాబట్టి అసలు సరస్వతి ఎందుకు ప్రార్థించాలి? తొలి పలుకు తల్లిదే కదా. తల్లి నిన్ను దలించి పుస్తకము చేతను భూనితని పిల్లలతో మనము వాగ్దేవి శ్లోకం చదివిస్తామను. కాబట్టి అక్షర స్వరూపిణి అయిన సరస్వతి మాతకు వందనం చేయాలి. మహాభారతములో ఉన్నదంతా సరస్వతియే. సరస్వతి అంటే జ్ఞానము, వేదసారము. అమ్మా నా బుద్ధిని పాలించు, నా హృదయాన్ని పరిపాలించు, నా అంతరంగమనే అంతఃపురములో ఆసీనమై భావనా సామ్రాజ్యాన్ని ఏలుకో తల్లి అని సరస్వతీదేవికి వందనం ఆచరించాలి. అంతకంటే మెయిన్ ఏంటంటే గురువు గారికి నమస్కారం చేసుకోవాలి. గ్రంథ రచయిత, ఈ గ్రంథం వెలుగు చూడడానికి కారకుడు వ్యాస భగవానుడు కాబట్టి వేదవ్యాస మహర్షి కూడా మనం నమస్కరించుకోవాలి. ఎందుకంటే ఈ మహత్వ భారవత్వాలు కలిగిన ఈ గ్రంథాన్ని ఆయనే మనకు అందించాడు కాబట్టి ఆయన కూడా ఈ విధంగా ప్రారంభ శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవాలి మనము. తర్వాత ఇది ఎలా వచ్చింది, నేను ముందు చెప్పాను మీకు శుక్లాంబరధరం ఎందుకు చదువుతున్నాను, దీనికి దానికి కనెక్షన్ ఏంటి అని అన్నదానికి చిన్నది ఇక్కడికి వచ్చింది అనమాట. మహాభారతము ఆయన ఆర్ష ధర్మాన్ని అంటే ఋషి సంస్కృతిని ప్రచారం చేయాలి విస్తృతంగా అని చెప్పేసి వ్యాస భగవానుడు తపన పడుతున్నాడు. ఆల్రెడీ ఆయన హృదయంలో నిక్షిప్తం అయిపోయి ఉంది మహాభారతం అంతా కూడా ఆయన నిక్షిప్తం అయిపోయి ఉంది. అయితే ఈ ఆర్షధర్మాన్ని విస్తరింపజేయాలన్న తపనతో ఉన్నాడు. కానీ దీన్ని గ్రంథస్థ రూపంలోకి ఎలా చేయాలి, దీనికి నాకు లేఖకుడు కావాలి, కాబట్టి ఆ లేఖకుడు నాకు సముద్ర లేఖకుడు కావాలి అని చెప్పేసి ఆయన తపనతో ఉన్నాడనమాట. అయితే ఈ సమస్త వేద జ్ఞానాన్ని సామాన్య మానవాళికి అందించాలనే తపన ఉండబట్టే ఇవాళ మనకి వ్యాస మహాభారతం మనకు వచ్చిందనమాట. ఇలా తపన చెందుతున్న టైంలో ఆయన ముందుకి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు వచ్చేసిన తర్వాత అప్పుడు చెప్తాడనమాట, నీకెందుకు, నువ్వు ఎందుకు అంత బ్రహ్మదేవుడికి ఏదో ఆయన పాద నమస్కారం చేస్తాడు. అవన్నీ చేసిన తర్వాత ఏ పితామహ, నేను లోకపూజ్యమైన మహాకావ్యాన్ని మనసులోనే రచించాను నేను, కాబట్టి ఇది వేదాంతాల సారమంతా ఇందులో ఉన్నది, కాబట్టి సర్వ వేదాల సారాన్ని ఇందులో నిక్షిప్తం చేశాను. అయితే ఈ విషయాలు ప్రపంచానికి అందాలి అంటే, గ్రంథస్థం చేయాలంటే నాకు ఒక లేఖకుడు కావాలి అని అడుగుతాడనమాట. దానికేముంది, మనకి గణేశుని తలుచుకో, ఆయన వచ్చేస్తాడు. కావ్యస్య లేఖనార్థాయ గణేశ సర్వతాముని అని, అంటే ఎవరైనా సరే గణేశుని తలుచుకుంటే ఆయన వస్తాడు. అంటే గణేశుని తలుచుకోగానే ఆయన ప్రత్యక్షం అయిపోయిన తర్వాత వ్యాసుడు అడుగుతాడు, ఇద్దరితో ఒక అగ్రిమెంట్. వ్యాసుడు అడిగి ఏమంటాడంటే, నేను ఉంటాను లేఖకుడి కింద, మహద్గ్రంథాన్ని రచిస్తున్నారు కదా మహర్షి అని అంటాడు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉందయా, నేను నాన్ స్టాప్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, నువ్వు ఎక్కడ గణేశుడు పెడతాడు కండిషన్, నేను రాస్తాను కానీ నా గంటము ఎక్కడ ఆగకూడదు, క్షణం కూడా ఆగకూడదు. కాబట్టి మీరు అంత ఫాస్ట్ గా మీరు చెప్తుంటే నేను అంత ఫాస్ట్ గా రాసుకెళ్ళిపోతాను, నాకు అసలు ఒక్క క్షణం కూడా నా కలం ఆగకూడదు అని అంటాడు. అలాగే వ్యాసుడు చిన్న చిరునవ్వు నవ్వుకుని అలాగే చేద్దాము అని అంట. అలాగైతే నేను రాస్తాను కండిషన్ పెడతాడు గణేశుడు. ఈ నా కండిషన్కి ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత
ఆయన ఒక కండిషన్ పెడతాడు. ఏంటనంటే, అలాగే గణేష, నేను ఆగకుండా నీకు చెప్తాను. కానీ నేను చెప్పే ప్రతి పదాన్ని నువ్వు అర్థం చేసుకుంటూ రాయాలి. ఇక్కడ చూడండి, మన లిఖిత జపం ఎలా రాయాలో తెలిసిపోతుంది. ఓం నమ శివాయ అంటే నమ శివాయ అనాలి. నమ శివుడు అక్కడ ప్రత్యేకంగా కావాలి, చేతితో రాయాలి మనం. అంటే నామ రూపాలు మనం ముందుకు, నామం చదివినప్పుడు రూపం కూడా ముందుకు రావాలంట. కానీ ఏదైనా చదువుతున్నప్పుడు దాని అర్థం తెలిస్తే దాని ఆనందం వేరుగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పే ప్రతి పదాన్ని నువ్వు అర్థం చేసుకుంటూ రాయాలని చిన్న బ్రేక్ వేసాడు గణేశుడి కదా. ఇది నా వినయపూర్వక విన్నపం అంటాడు. అదే సరే, నేను ఇది ఒప్పుకుంటున్నాను, నువ్వు అది ఒప్పుకో. కండిషన్ దగ్గర మీద రాసుకున్నారు. స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడైనా వ్యాసుడికి శ్లోకము చిన్నది తట్టనప్పుడు ఏం చేస్తాడంటే, ఆయన ఇక్కడ గ్రంథ గ్రంథి అని ఉంది. గ్రంథ గ్రంథి అంటే ఏంటంటే, దీన్ని గ్రంథంలో సులభంగా అర్థం కాని శ్లోకాన్ని గ్రంథ గ్రంథి అంటారు. సులభంగా అర్థం కాదు మనకి. బాహ్యార్థం ఒకటి ఉంటుంది, అంతరార్థం ఒకటి ఉంటుంది అనమాట. తరచి అంతర్యాన్ని చూస్తే ఒక అర్థం, బాహ్యంగా కనపడితే ఒక అర్థం ఉంటుంది అనమాట. కాబట్టి ఇటువంటి శ్లోకాలు ఏమవుతుందంటే, అటువంటి శ్లోకం చదివినప్పుడు, వ్యాసుడు చెప్పినప్పుడు, ఆ గ్రంథ గ్రంథి చదివినప్పుడు దాని భావం అర్థం కాక, అర్థం చేసుకోకుండా రాయకూడదు కదా, అర్థం కాక ఎప్పుడైతే గణేశుడు ఆగాడో ఆ స్వల్ప వ్యవధిలో కొన్ని వేల శ్లోకాలు ఆయన మైండ్ లోకి వచ్చేసాయట. వ్యాసుడు స్టోర్ రెడీగా ఉండేది. తర్వాత వేల శ్లోకాలు చెప్పేవాడు. ఎక్కడైనా ఆయనకి శ్లోకం తట్టినప్పుడు ఒక గ్రంథ గ్రంథి వదిలేవాడు అంట. అలా మీకు భారతంలో 8,800 గ్రంథ గ్రంథి శ్లోకాలు ఉన్నాయండి. 8,800 అంటే అష్టౌ శ్లోక సహస్రాణి అష్టౌ శ్లోక శతాని. ఇలా కండిషను లేఖకుడైన గణపతిని వ్యాస భగవానుడు కంట్రోల్ చేశాడంటే ఆయన ఎంత ఇదో చూడండి. అది పోతే మహాభారతంలో ధర్మ సూక్ష్మాలు ఎక్కువగా మనకు వచ్చేది. నేను ఇలా వెళుతూనే ఉంటాను. సర్పయాగం చేయాల్సి వచ్చిందండి. సర్పయాగంలో కొన్ని ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. నేను ధర్మ సూక్ష్మాలే చేస్తున్నాను. సర్పయాగం అంటే మొత్తం అంతా చెప్పడం, అన్ని భారతం అంతా నేను చెప్పట్లేదు పురాణంలాగా. ఓన్లీ ఎక్కడెక్కడ మనకు ధర్మ సూక్ష్మాలు కావాలో అది నా పరిజ్ఞానం మేరకు నేను సేకరించాను 3-4 గ్రంథాలు తిరగవేసి. అయితే ఇక్కడ నైమిషారణ్యంలో శౌనకాది మహాములు సత్రయాగం చేస్తుంటే అక్కడికి సూత మహర్షి కొడుకు ఉగ్రశ్రవుడు అని ఆయన వెళ్తాడు. ఆయన అంటారు, ఆయన రాగానే ఆయనకి మర్యాదలు చేసి, మహర్షి మీరు రావడం మాకు ఆనందం, మీరు గొప్ప పౌరాణికులు, బాగా కథలు చెప్తారు కదా, మీరు సర్పయాగంకి వెళ్ళి అక్కడ జనమేజయుడికి వైశంపాయనుడు మహాభారతం చెప్తుంటే మీరు విన్నారు కదా, ఆ మహాభారత కథని మాకు చెప్పండి స్వామి అని అడుగుతారు. అట్లా దానికి పడుతుంది అన్నమాట. అయితే ఇక్కడ సర్పయాగం ఎందుకు జరగాలి, కథా సందర్భం అన్నమాట. అంటే శ్రీకృష్ణుడి యొక్క అవతార పరిసమాప్తి జరిగింది, కలియుగ ప్రవేశం. ఇంకా కలి పురుషుడు విశ్వ ప్రయత్నం చేసేస్తున్నాడు దూరిపోవడానికి, అకృత్యాలు చేయించేయడానికి. కలియుగ ప్రారంభం అయిపోయింది. పరీక్షన్ మహారాజు పట్టాభిషిక్తుడు, అభిమన్యుడు చనిపోయాడు, పరీక్షన్ మహారాజుకి పట్టాభిషేకం చేశారు. అప్పటికే బదరికా ఆశ్రమంలో వ్యాసుడు భారత రచన ప్రారంభించాడు అన్నమాట. కాబట్టి ఈయన ఏం చేశాడంటే, వ్యాసుడు దివ్యమైన కథని తన కొడుకు వ్యాస భగవానికి వినిపించాడు. అది ఆ సమయంలో శ్రవణం చేసిన వారిలో వైశంపాయనుడు కూడా ఉన్నాడు అనమాట. అందుకే మీకు వైశంపాయన ఉవాచ యుధిష్ఠిర ఉవాచ అని వస్తుంది మీకు భారతం చదివినప్పుడు. అయితే ఇక్కడ మనకి ఈ పరీక్షన్ మహారాజు ఒక రోజున వేటకు వెళ్తాడు. వేటకెళ్ళి వేటాడి దాహార్తుడైపోతే, ఇది అందరికి తెలిసిన విషయమే, దాహార్తుడైపోయి ఒక శమీక మహర్షి ఆశ్రమంలో ప్రవేశించి అక్కడ ఆయనము ధ్యానంలో గాఢంగా మునిగిపోయి ఉంటాడు. పలకడు ఆయన. నాకు దాహం వేసిన మహర్షి మంచినీరు కావాలంటే ఆయన పలకపోతే అప్పుడు కొన్ని సందర్భాల్లో మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు అనుకుంటాం కానండి, అవి మన కోసం ఆ పాత్రలు సృష్టించబడి అనమాట. అయితే ఇక్కడ సందర్భానుసారంగా ఒక పదం మన కీర్తిశేషులు అనిల్ కుమార్ గారి గురించి చెప్పుకోండి. ఆయన ఒకసారి అంటే అనిల్ కుమార్ గారిని అన్నారు, లేకపోతే పరీక్షణ మహారాజు ధర్మాత్ముడు అలా బ్యాలెన్స్ కోల్పోవడం అంటే మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం కండి. అవన్నీ వాళ్ళ చేత అలా చేయించి మనకి వాళ్ళ మాధ్యమంగా మనకు అందజేసి మీరు ఇలా ఉండకంటారా అని చెప్పడం అన్నమాట. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాట పాడుకుంటూ వెళుతున్నారు అనిల్ కుమార్. ఏ గుణము లేని నాకు ఎలాగునో దొరకను. మీకు చెప్పే ఉంటాను, మళ్ళీ వినని చెప్తాను. ఏ గుణము లేని నాకు ఎలాగునో దొరకను అంటే స్వామి పిలిచారు, అనిల్ కుమార్ కమ్ హియర్. ఏం పాడుతున్నావు నువ్వు అంటే, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి శ్లోకం గీతం చదువుతున్నానండి, ఏ గుణము లేని నాకు ఎలాగునో దొరకను. అలా ఎందుకు పాడతావు నువ్వు?
ఏ గుణము లేని నాకు ఎలాగున దొరకును అని పాడేదానికంటే ఏ గుణము లేని నాకు ఎలాగున దొరకేనా అనుకోవచ్చు కదా. ఏ గుణము లేదు, నీకు దొరికాను కదా అన్నాడు స్వామి. అంటే ఆయన అన్నట్ట మనకు సందేశం అందించినట్టు మీరు అర్థం చేసుకోవాలి, మీరు విజ్ఞులు కాబట్టి. కాబట్టి ఇలా ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని డైలాగ్స్ మనం అర్థం చేసుకోవాలి. జరిగినప్పుడు పరీక్షణ్ మహారాజు కొంచెం విజ్ఞత కోల్పోయి కోపం వచ్చి అక్కడ చనిపోయిన మృత సర్పం ఉంటే శమీకి మహర్షి మెడలో వేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మరుక్షణం పశ్చాత్తాపం మొదలవుతుంది ఆయనలో. మహాత్ముడు కదా ఆయన, ధర్మ పరిపాలకుడు అన్నాడు. వెళ్ళిపోయాడు, అయిపోయింది, జరగవలసిన జరిగిపోయింది. ఆయన కొడుకు శృంగి వస్తాడు, దివ్య దృష్టితో తెలుసుకుంటాడు, ఆగ్రహోదగ్రుడు అయిపోతాడు. వీడిని 7 రోజుల లోపల తక్షకుడు కాటి వేస్తాడని శాపం పెట్టేస్తాడు. అప్పుడు శమీకి మహర్షికి స్పృహలోకి బాహ్య ప్రపంచంలోకి వచ్చి తిడతాడు కొడుకుని. పరీక్షణ్ మహారాజు అంటే ఎవరు అనుకున్నారా? భారత సంతతుల పాండవుల సంతతిలో అత్యుత్తమైన శ్రేణికి చెందినవాడు, మహారాజు మన కాపాడేవాడు, నువ్వు ఎందుకు అంత తొందరపడ్డావు అంటే జరిగిపోయింది అంటే వాట్ ఆట్ నాట్ టు బి హ్యాపెండ్ అంతే. అయితే శపించేశాడు. శపించేసిన తర్వాత ఇక తక్షకుడు వచ్చి ఈయన కాటేయాలి. అప్పుడు పరీక్షణ్ మహారాజు ఏం చేస్తారు? నాకు 7 రోజుల వ్యవధి ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ధర్మ సూక్ష్మం ఏంటంటే 7 రోజులు శుకబ్రహ్మ లాంటి శుకబ్రహ్మ ఎవ్వరికీ వినిపించడు. మరి ఈ పరీక్షణ్ మహారాజు ఎంత ధర్మాత్ముడు కాబట్టి శుకబ్రహ్మ చేత విన్నాడు, భారతాన్ని వినిపించుకున్నాడు ఆయన. అయితే 7 రోజులు అయిపోయినప్పుడు నేను 7 రోజులు పోతాను అనుకున్నాడు తప్ప ఆయన అంతకని భయం పడలేదు. కానీ 7వ రోజున ఆయనకు వచ్చిన జ్ఞానం ఏమిటంటే ముందు రోజుల్లో శరీరాన్ని కాటు వేస్తుంది అనుకున్నాడు, తక్షకుడు నా దేహాన్ని కాటు వేస్తాడు, చనిపోతాను అనుకున్న పరీక్షణ్ మహారాజు యొక్క పరిపక్వత ఏ స్థాయికి వెళ్ళిందంటే అసలు తక్షకుడు నా శరీరాన్ని కాటు వేయట్లేదు, కాటు వేస్తున్నాడు కానీ నా ఆత్మను కాటు వేయలేడు కదా అని అనుకుంటా. శరీరాన్ని కాటు వేస్తాడు కదా, నా ఆత్మను కాటు వేయలేడు కదా అని అంత స్థాయికి ఆయన ఎదిగిపోయాడంటే భాగవతాన్ని ఎంత నరనరాన జీర్ణింపు చేసుకున్నాడో మీరు చూడండి. అయితే ఈ తక్షకుడు తన తండ్రి గారిని చంపాడని శనమేజయుడికి ఎవరు చెప్తారు అంటే ఇక్కడ ఒక పాత్ర మేము ప్రవేశపెడతాం చూడండి. ఇది సర్పయాగానికి పునాది. ఇది తక్షకుడు కాటు వేస్తాడు, పరీక్షణ్ మహారాజ్ చనిపోతాడు. తర్వాత చిన్న వయసులోనే ఆయనకి జనమేజయుడికి ధర్మరాజు పాండవులు వెళ్ళిపోయిన తర్వాత అభిమన్యుడు కొడుకు పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు కొడుకు రాజరాజ నరేంద్రుడు, ఆ తర్వాత సారంగధర సినిమా చూసారు. ఇలా పాండవ వంశం ముందుకు వెళ్ళింది కొంతవరకు, తర్వాత నాకు తెలియదు. ఈ జనమేజయుడికి తక్షకుడు కాటు వేశాడు, శృంగి శాపం పెట్టాడు. కాబట్టి దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు ఆయన. కానీ మనకు ఉంటారండి వేరు పురుగులు లాంటి కొంతమంది ఉంటారు. ఉదంక మహర్షి అని ఒకడు ఉన్నాడు, గొప్పవాడే ఆయన. అతను ఏం చేశాడంటే ఒక రోజున ఈ జనమేజయ మహారాజు దగ్గరికి వచ్చి తెలివిగా ఏంటంటే తక్షకుడి మీద ఈయన కోపం ఉంది. అంటే ఇప్పుడు పాత్రలు ఎలా ఉంటాయంటే నాకు ఎవరి మీద కోపం ఉంటే ఒక మధ్యలో బలమైన వ్యక్తిని చూసుకుని వాడి మనసులో ఎలా పెడతానంటే ఖచ్చితంగా వీడెళ్ళి వాడిని చంపేదంతగా విధంగా ప్రచోదనం చేస్తాడు మనసుని. ఈ తక్షకుడు జనమేజయ మహారాజు దగ్గరికి ఉదంక మహర్షి, ఈ ఉదంక మహర్షి కూడా ఎందుకు కోపం వచ్చిందంటే ఆయన గురుదక్షిణ ఇవ్వడానికి పౌష్యక మహారాజు అని ఒక ఆయన భార్య కుండలాలను తీసుకొచ్చి గురుదక్షిణకి ఇద్దామని తీసుకొస్తుంటే దారిలో ఈ తక్షకుడు వాటిని తస్కరించుకుపోయి నాగలోకం తీసుకెళ్ళిపోతే ఇతను ఈ ఉదంక మహామణి నాగలోకం వెళ్ళి అక్కడ ఒక దివ్య పురుషుడు మహాత్మా మీరు తక్షకుడు చేసిన తప్పే అని చెప్పి ఆ కుండలా ఈయన చేతికి ఇస్తాడు, అంతా అయిపోతుంది. కానీ అక్కడ నేను ఇంత గొప్పవాడిని, నాగలోకంలో నాకు స్వాగత సత్కారాలు జరగలేదని కోపం అవుతుంది. తక్షకుడు ఎత్తుకుపోయాడని, తక్షకుడు కూడా ఇలా నా గురుదక్షిణకు తెచ్చే కుండలాలన్నీ ఎత్తుకుపోయాడని తక్షకుడి మీద కోపం ఉంది, నాగలోకంలో సత్కారం అందలేని కోపం లోపల ఉంది అతను. ఎంత బ్రహ్మజ్ఞాని అయినా ఇటువంటి ఉంటాయి చిన్న చిన్నవి. అయితే ఆ తక్షకుడు ఉదంకుడు ఏం చేశాడంటే ఇది కాదు, మనము దీనికి పనిముట్టుగా మనము జనమేజయుని వాడుకుందాం అని జనమేజయ మహారాజు దగ్గరికి వెళ్ళి మొత్తం స్టోరీ అంతా చెప్పి ఇది ఎంత అన్యాయం, ధర్మాత్ముడు మీ తండ్రిని చంపేసిన నువ్వు తక్షకుడిని వదిలిపెడితే అది మంచి పద్ధతి కాదు అని చెప్తాడు. అని చెప్పి ఎంతగా ప్రచోదనం చేస్తాడంటే పరీక్షణ్ మహారాజు జనమేజయుడిని ఎంతగా అతను ప్రేరేపిస్తాడంటే ఇంకెట్టి పరిస్థితుల్లో తక్షకుడిని మనం చంపాలి, నా తండ్రిని శృంగి మీద కోపం లేదు అతనికి, తక్షకుడి మీద కోపం వచ్చేటట్టుగా అలా ప్రచోదనం చేశాడు ఆయన మనస్సుని.
అయితే అప్పుడు ఏం చేశాడంటే, "నేను మహాత్మా మీరే చెప్పారు కదా తక్షకుని మనం ఏదో చేసేద్దామని. ఏం చేయాలంటే, నువ్వేం సర్పయాగం పెట్టవయ్యా. సర్పయాగం పెడితే మొత్తం సర్పజాతి నాశనం అయిపోద్దని" చెప్తే అప్పుడు అతను ఋత్విక్కుల్ని పిలిచేసి, గొప్ప గొప్ప వాళ్ళని పిలిచేసి, ఆ వ్యాస భగవానుడు కూడా దానికి వస్తాడు. వచ్చిన తర్వాత ఈ సర్పయాగం మొదలు పెడతారు. ఇక్కడ ఉదంకుడు క్యారెక్టర్ చూడండి ఎంత వరస్ట్ క్యారెక్టర్ అంటే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని విషయాలు ధర్మ సూక్ష్మాలు చెప్పినంత మాత్రాన ధర్మజ్ఞులు ఇది ధర్మము, ఇది అధర్మం తేల్చినంత మాత్రాన కాదండి. మనకు ఒక జ్ఞానం ఉంటారు. మనం రేషనల్ గా థింక్ చేస్తే ఎవడ తప్పు మనకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ రాజు చేత తక్షకుడు శిక్షింపబడాలి కాబట్టి ఇది జనమేజయుడికి ఫిర్యాదు చేశాడు. అయితే తక్షకుడితో పాటు తక్షకుడితో మీదే కదండి పగ ఇతనికి ఉదంకుడికి. కానీ సర్పజాతి అంతా నశించిపోవాలంటే ఇది ఎంత దుర్మార్గమైన మనిషి చూడండి. సర్పజాతి అంతా ఇతను ఏం చేయలేదు కదా. తక్షకుడు కోసం సర్పజాతిని అంతని అంటే ఇతని కోపం ఎంత ఎక్స్ట్రీమ్ అయిపోయిందో చూడండి అనమాట. అది ఒక తప్పు అవుతుంది. ఏంటంటే తన పగ తక్షకుని మీద అయినా సరే నాగజాతి అంతా నాశనం కావాలనుకోవడం ఉదంకుడి యొక్క కుటిల తత్వం అనమాట. తర్వాత వ్యక్తిగతంగా యుక్తాయుక్త విచక్షణ లేదు. అసలు బ్రాహ్మడు అన్నవాడికి అంత వ్యగ్రత ఉండకూడదు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం కలవాడు కాబట్టి, తపోధనుడు కాబట్టి ఆయన. అయితే ఇంకొకటి ఏంటంటే ఎంత స్వార్థం చూడండి. తనే శాపం పెట్టగలడు. తన పూలంత తపోధనుడు. కానీ తన తపస్సు వేస్ట్ కాకూడదు. ఎవరినో ముంచేయాలి. అందుకని జనమేజయుడిని వాడేసుకున్నాడు అనమాట. అంటే తపఫలం క్షీణించకూడదు. ఇన్ని రకాలుగా జనమేజయుడు ఈ ఉదంకుడు ద్వారా తండ్రి మరణాన్ని విని ఎంత ప్రేరేపితుడైపోయాడంటే తక్షణం సర్పయాగం తలబెట్టాలి, సర్పజాతి నాశనం చేయాలని అతని మైండ్ లో కూడా పొల్యూట్ చేసి పరిస్థితి. అంటే ఈ తక్షకుడు, ఈ ఉదంకుడు అనేవాడి క్యారెక్టర్స్ ఇప్పుడు కూడా మనకి ప్రపంచంలో మనకి కనపడుతూనే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ సర్పయాగం స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్వాహ అని మంత్రాలు చదువుతుంటే ఇంకా సర్పాలన్నీ పేరున ఒక్కొక్క పేరు పెట్టి పిలవడం, అవి వచ్చి అగ్నిగుండంలో పడి మలమల మాడిపోవడం. ఇలా మొత్తం సర్పజాతి అంతా పోయి వచ్చేస్తుంటే ఈ తక్షకుడు భయం పుట్టి ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. ఆ ఇంద్రుడు ఎంత అజ్ఞానం చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంద్రుడు ఏమి చేశాడు వీడు తప్పు తెలియకుండా నిన్ను నేను కాపాడుతానంటాడు. కాపాడుతానని చెప్పేటప్పుడు ఈ లోపల సర్పయాగం బాగా అందరూ చెప్తారు మేడం. ఋత్విక్కులు అందరూ వస్తున్నారు, ఈ తక్షకుడు రావట్లేదంటే ఇంకొంచెం పవర్ఫుల్ గా చాంట్ చేయండి అని చెప్పేసి ఇంకా కొంతమంది ఋత్విక్కులను యాడ్ చేస్తే అప్పుడు తక్షకుడు ఏం చేశాడంటే భయం చేత ఇంద్ర సింహాసనము చుట్టుకుని ఉంటాడు అనమాట. అప్పుడు ఇంద్రుడి సింహాసనంతో సహా కదిలి వచ్చేస్తారు అనమాట ఆ మంత్రాల ప్రభావానికి. కదిలి వచ్చేస్తుంటే ఇప్పుడు వాసుకి ఉన్నాడు. అంటే వాసుకి అంటే ఆదిశేషుడు తమ్ముడని ఏదో అంటారు. ఆ వాసుకి సర్పజాతి చెందినాడు. ఆయన మేనల్లుడు అస్థీకుడు, ఆయన మహాజ్ఞాని. అప్పుడు సర్పజాతి అంతా నాశనం అయిపోతుంటే సహించలేక తన మేనల్లుడైన అస్థీకుడిని పిలిచి నువ్వు వెళ్ళిపోయి ఆ సర్పయాగ నాకు నాయన అని చెప్తాడు అనమాట. అప్పుడు ఆస్తికుడు వస్తాడు. వచ్చి ఈ సర్పయాగం జరిగే చోటికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఆయన ఏంటంటే నువ్వు సర్పయాగం చేసి మా సర్పజాతిని అంతా నాశనం చేసేస్తున్నావు అని గొడవకు రాలేదైనా. అరిషట్ వర్గాలను కంట్రోల్లో పెట్టుకుని ఏమంటాడంటే, ధర్మరాజా జనమేజయ ఇటువంటి యజ్ఞయాగాలు మీ తాతగారి టైంలో జరిగి ఉంటాయి, కానీ ఎంత వైభవంగా చేస్తున్నావు, నీ రాజ్యం ఎంత సుభిక్షంగా ఉంది, ఎటువంటి ఋత్విక్కులను పెట్టావు అని చెప్పేసి చాలా విధంగా చాలా ఒక రకమైన పవిత్ర భాషణం చేసేటప్పటికి అక్కడ ఋత్విక్కులకి సదస్సులకి రావడంతోనే ఒక నమస్కారం పెట్టి లోపలికి వచ్చాడు ఈయన యొక్క ప్రవర్తన వినయ విధేయతలు ఎవడు ఈ బాలకుడు అపారమైన తేజస్సు వెలిగిపోతున్నాడని చెప్పేసి అరిషడ్ వర్గాలను కంట్రోల్ చేసుకున్నంత పవిత్ర భాషణం చేసేటప్పటికి జనమేజయుడు ఒక్కసారి ఆయనకి పాద నమస్కారం అది చేసి ఈయన పూజార్హుడు అని తెలిసి, స్వామి ఇటువంటి పవిత్రమైన దీనిలో మీరు వచ్చారు కదా, సమయంలో మీరు వచ్చారు కాబట్టి మీరు ఏమి కావాలో కోరుకొని ధన కనక వస్తువాహనాలు ఏది అడిగినా సరే నేను ఇచ్చేస్తాను అని అంటాడు. అప్పుడు అంటాడు ఆ టైంలో ఏం చేస్తాడు, ఇటు చూస్తే ఇంద్రసింహాసనంతో కదిలి వచ్చేస్తున్నాడు తక్షకుడు పడిపోవడానికి అగ్నిగుండంలో. ఇంద్రుడు ఏం చేశాడంటే ఇక నీ బాధ నువ్వు పడరని ఇంద్రుడు జంప్ అయిపోయి నీ బాధ నువ్వు పడి నేను రక్షించలేని చెప్పాడు. ఇంకా ఆకాశంలో ఏలాడుతూ వస్తున్నాడు తక్షకుడు. అప్పుడు చూసి తిష్ట అంటాడు అనమాట. ఎవరు? అస్థీకుడు. అక్కడ ఆగుతాడు తక్షకుడు. అప్పుడు చెప్తాడు, రాజా నాకు ఇప్పుడు ఒక వరం ఇస్తానన్నారు కదా మీరు, ఆ వరం ఏమీ లేదు, ఇక్కడితో యాగాన్ని ఆపేసేయండి. ఇప్పటికి సర్పజాతి అంతా నాశనం అయిపోతుంది, ఇంకా నాగ లౌకమే ఉండదు,
కాబట్టి ఆపేయండి అంటే, నేను యజ్ఞాన్ని ఎట్టి పరిస్థితుల్లో అసంపూర్తిగా ఆపలేను మహర్షి. ఇంకేదన్నా కోరుకోండి, మీరు ఏదన్నా కోరుకోండి నేను ఇస్తానంటే, నాకు ఏమి వద్దు, నువ్వు వరం ఇచ్చావు కాబట్టి, నువ్వు నువ్వు పాండవ వంశంలో పుట్టావు కాబట్టి, ధర్మజుడి వారసుడు కాబట్టి, నువ్వు మాట తప్పవు కాబట్టి నీకు అంటాడు. అంటే అప్పుడు ఆయన యొక్క భూత దయకి, అహింసావాదానికి ముగ్ధుడైపోయి పరీక్ష మన జనమేజయుడు, తర్వాత సదస్యులు, ఋత్విక్కులు కూడా చెప్తారు, యజ్ఞాన్ని అక్కడ సర్పయాగాన్ని అక్కడ ఆపేస్తారు. అయితే ఇక్కడ తక్షకుడు చేసిన తప్పు ఇంకొకటి ఏంటంటే, తక్షకుడిని పవిత్రమైన మహారాజుని ఇలా పాము కాటుకు గురవమని శాపం పొందాడు అని చెప్పేసి ఇంకొక మహర్షి వస్తుంటాడు అన్నమాట. ఉదంకుడు ఇంకొక మహర్షి ఆయన కశ్యపుడు. కశ్యపుడు అని ఆయన వచ్చి, ఆయన ఈ తక్షకుడు కాటు వేస్తే వేని మనం వెళ్ళి కాపాడదామని చెప్పి వస్తాడు. కాబట్టి ఆయన ఏంటంటే కొంచెం ధనం కావాలి, ఆయనకి ధనం కావాలి. నా రాజుగారిని కాపాడితే నా డబ్బు ఇస్తాను వస్తుంటే, ఈ తక్షకుడును ఈ కశ్యపుడు తారసపడతారు. తారసపడి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను తక్షకుడు అనేవాడు కాటేస్తాడట, వాళ్ళు నేను రాజుగారిని రాజుగారిని కాపాడితే నీకేం వస్తుందంటే, ఆయన వాళ్ళు డబ్బు ఇస్తారు కదా, నాకు గౌరవం వస్తుంది కదా అంటాడు. నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే, నేను ఇంత ఇట్లా కాదు, నువ్వు నీకు రెట్టింపు ధనం ఇస్తా అని చెప్పి ఆ తక్షకుడు ఏం చేస్తాడంటే, ఈ కశ్యపుడిని వెనక్కి పంపించేస్తాడు. అదొకటి చేసిన తప్పు. అది కూడా జనమేజయ మహారాజుకి ఈ ఉదంకుడు చెప్తాడనమాట. ఈ విధంగా ఉదంకుడు జనమేజయ మహారాజుని సర్పయాగం చేసే విధంగా ఇలా చేస్తారంటే, లోకంలో క్యారెక్టర్స్ ఇలా ఉంటాయి అన్నమాట. రకరకాలుగా వాళ్ళ యొక్క పబ్బాలు గడుపుకోవడానికి ఇలా చేస్తారనమాట. మనం తెలుసుకోవాలన్నమాట. అది తర్వాత అందుకని వైశంపాయనుడితో అప్పుడు ఏమంటాడంటే, వ్యాస భగవానుడు అక్కడ ఉంటాడు. వ్యాస భగవానుడు కూడా నమస్కరిస్తాడు. నమస్కరించి మహర్షి, నా తాతలు తండ్రులు వీళ్ళందరూ కూడా ధర్మజ్ఞులు కదా, వాళ్ళ ధర్మస్వరూపులు కదా, వాళ్ళలో యుద్ధం చేయాలనే కాంక్ష ఎందుకు రగిలింది, నాకు సవివరంగా చెప్పండి అని వ్యాస భగవానుడిని జనమేజయుడు అడుగుతాడు. అడిగితే జనమేజయుడు అంటాడు, అక్కడ ఉన్న వైశంపాయని పిలిచి, నువ్వు వాళ్ళ తాతగారులకు భారతం అంతా, మహాభారతం అంతా నువ్వు చక్కగా ఆయన దుఃఖంలో ఉన్నాడు, యజ్ఞం మధ్యలో ఆగిపోయిందని నువ్వు కాబట్టి జనమేజయుడికి మొత్తం వినిపించిన ఆయన అని చెప్పేసి, అప్పుడు వ్యాస భగవానుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వైశంపాయనుడిని ప్రయోగించి జనమేజయుడికి మహాభారత కథాశ్రవణం చేయిస్తాడు. అది అయిన తర్వాత ఇక్కడ శకుంతలోపాఖ్యానానికి వస్తున్నాం మనం. శకుంతలోపాఖ్యానానికి వచ్చిన తర్వాత శకుంతల దుష్యంతుడు ఒక రోజున వేటకు వస్తాడు. చక్రవర్తి వేటకు వచ్చిన తర్వాత అలా కణమహర్షి ఆశ్రమంలోకి వెళ్తాడు. అక్కడ శకుంతలను చూస్తాడు, సౌందర్యానికి ముగ్ధుడైపోయిన తర్వాత గాంధర్వ విధిని వివాహం ఆడతాడు. వివాహం ఆడినప్పుడు నీకు పుట్టిన బిడ్డని నేను చక్రవర్తిని చేస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. అదే అయిపోతుంది. కొన్నాళ్ళకి బిడ్డను కన్న తర్వాత ఈ కర్ణుడు అత్తవారింటికి పంపిస్తాడు ఆవిడ్ని. అత్తవారింటికి పంపించినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, రెండు మాటలు చెప్తుందంటే, రెండు శ్లోకాలు చదివి దుష్యంతుడిని ఎలా ఆవిడ కన్విన్స్ చేస్తుందో చూద్దాం మనం. ఇది కూడా ధర్మరహస్యం. అక్కడ ఏం చెప్తుందంటే, ఇక్కడికి వెళ్ళిన తర్వాత అంటాడు, సభలో ప్రవేశిస్తుంది శకుంతల. ప్రవేశించిన తర్వాత శకుంతల చూడగానే గుర్తుపడతాడు, కానీ గుర్తు పట్టనట్టు నటిస్తాడు, ఎవరో అన్నట్టుగా నటిస్తాడు అనమాట దుష్యంతుడు. ఆ నటన చూసి శకుంతల చాలా బాధపడి ఒక రకంగా మూర్చిపోయినంత పని అయిపోతుంది అనమాట. తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నాడని గ్రహించి ఏం చేస్తుందంటే, అప్పుడు అంటది, ఇది అబద్ధం ఆడుతున్నాడు అని చెప్పేసి ఒక చక్కని పద్యం అండి భారతంలో. ఇది అందరికీ తెలిసిన విషయమే. నుత జలపూరితంబులకు నూతులు నూరిటి కంటే సూనృత వ్రతం ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతు అది మేలు, తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు, తత్సుత శతకంబు కంటే ఒక సూనృత వాక్యం మేలు చూడగానని వ్యాస మహర్షి చెప్తాడు. అంటే ఇక్కడ ఏంటంటే, ఒక ఫస్ట్ స్టెప్ ఒక ప్రయోగం చేసింది. సత్యవ్రతం గల ఓ మహారాజా, ఇక్కడ మంచినీటితో నిండిన చేదుడు బావులు నూటి కంటే ఒక దిగువ బావు మేలు. మనకు నూతులు ఉంటే, నూతి అంటే అన్నిటికీ నుయ్య బావి ఒకటే అనుకుంటాం. నుయ్య అంటే చేదుతాం బకెట్లో పెట్టి. దిగుడు బావి అంటే ఏంటంటే పక్కన స్టెప్స్ ఉంటే దిగి పైకి తెచ్చుకుంటాం అనమాట. అందుకని 100 చేదుడు బావుల కంటే ఒక దిగుడు బావి మేలు అని చెప్పి, అలాంటి బావులు 100 కంటే ఒక మంచి యజ్ఞము మేలు, అటువంటి 100 యజ్ఞముల కంటే ఒక కొడుకు మేలు, అలాంటి 100 కొడుకుల కంటే రాజా ఒక సత్య వాక్యము మంచిది అని చెప్తారు. అంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు, సూనృత వాక్యం ఎంత గొప్పది, సత్యవాక్యం ఎంత గొప్పది అని చెప్పిన తర్వాత ఇంకొక విషయం ఏమంటదంటే, రాజా నీకు ఒక విషయం చెప్తాను, ఈ ప్రపంచంలో చైతన్య స్వరూపాలైన 18 మహాపదార్థాలు ఉన్నాయి రాజా, వాటి నుంచి ఏ మనిషి తప్పుకోడు.
మనిషి యొక్క ప్రవర్తనని చక్కగా వాడు ఏం చేస్తున్నాడో అన్నీ కూడా సీసీ కెమెరాలాగా కనిపెట్టి వీడి ప్రవర్తన విధికి చేరవేస్తే ఆ విధి వీడు ఎలా బ్రతకాలో వాడి భవిష్యత్తు నిర్ణయిస్తాయి అని చెప్పి ఆ 18 మహాపదార్థాలు ఏంటంటే ఏంటంటే 4 వేదములు, పంచభూతములు, ధర్మము, అక్కడికి 4 వేదాలు, పంచభూతాలు 9, 1 ధర్మము 10, ఉభయ సంధ్యలు పొద్దున సాయంకాలం 11, తర్వాత అంతరాత్మ, యముడు, సూర్యచంద్రులు, పగలు రాత్రి అనే పదార్థాలు మానవుడు ఏ పని చేసినా గమనిస్తుండే మహాపదార్థాలు 1 కాదు 2 18 ఉన్నాయి. కానీ అవి చైతన్య స్వరూపాలు, అవి జడములు కాదు అని అంటాడు. అయితే ఇవన్నీ జడాలు లేదా రూపము లేనివి అనుకుంటాడు మానవుడు అజ్ఞానంతో. కానీ జ్ఞానవంతుడికి మాత్రం ఇవన్నీ కూడా చైతన్య స్వరూపాలే అని చెప్తూ ఆవిడంటది, ఒక మనిషి ఈ తప్పు చేశాడా లేదా అని విచారణకు వచ్చినప్పుడు ఏ జంకు బొంకు లేకుండా నిరూపించగల సత్తా ఉన్న సత్పదార్థాలు. ఇప్పుడు కాదండి, అప్పుడు వాళ్ళు కూడా అంత ప్యూరిటీ మెయింటైన్ చేసేవాళ్ళు కాబట్టి 5 సాక్ష్యాలు ఇచ్చి అనగానే ఎప్పుడైతే దుష్యంతుడు ఇలా తిరస్కరించారో, ఎప్పుడైతే ఈ 18 మహాపదార్థాల గురించి చెప్పిందో ఆకాశవాణి వినపడుతుంది. ఆకాశవాణి, ఓ దుష్యంత మహారాజా, శకుంతల నిజమే చెప్పింది. ఈ శకుంతల నీ భార్య మహాపతివ్రత. ఈ భరతుడు నీకు శకుంతలకు పుట్టినవాడు. స్వీకరించి మహారాజుని చేయాలి, పట్టాభిషిక్తుని చేయాలని చెప్తుంది. ఇక్కడ ఇక్కడ పురువైంది కదండి. 18 మహాపదార్థాలు అంటే ఆకాశవాణి చెప్పేసింది కదా. అంటే నీకేంటంటే ఎప్పుడు మనం జడము అనుకోకూడదు. మనం ఏ పని చేసినా వాడు చూడలేదు, వీడు చూడలేదంటే ఒక సూపర్ న్యాచురల్ పవర్ పైనుండి చూస్తున్నా ఈ 18 మహాపదార్థాలు కూడా డేటా కలెక్షన్ మొదలు పెడతాయి మనం చేసే పని. కాబట్టి వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఇది ధర్మ సూక్ష్మము. కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అప్పుడు దుష్యంతుడు, నాకు తెలుసు నేను లోకనిందకు వెరిసి శకుంతల నేను మీ అందరి ఎదురుగుండా ఒప్పుకోలేకపోయాను కాబట్టి ఇప్పుడు ఆకాశవాణి మీకు వినిపించింది కాబట్టి నా శకుంతల యొక్క పాతివ్రత్య మహిమ, ఆవిడ యొక్క ఇది మీకు తెలిసింది కాబట్టి నేను స్వీకరిస్తున్నాను. స్వీకరించాడు ధర్మబద్ధంగా. కొడుకు పట్టాభిషిక్తం చేశాడు. ఆ భరతుడి పేరుని భరత రాజ్యం వచ్చింది. తర్వాత సార్ నేను ఇంకొక ఏకలవ్యుడిది కంప్లీట్ చేయొచ్చా, ఇక్కడ ఆపేద్దామా? చెప్పండి ఏకలవ్యుడిది ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. చెప్పండి. ఈ వార్త అది ఇక్కడికి ఆపేస్తాను నేను. తర్వాత అండి, ఏకలవ్యుడికి జరిగిన అన్యాయం. అసలు ఏకలవ్యుడు ఎవరు? ద్రోణుడు చేసిన న్యాయమా అన్యాయమా? ఇప్పటికీ చాలా మంది ద్రోణుడి పక్షాన కొంతమంది ఉన్నారు, ద్రోణుడి తప్పు అనేది కొంతమంది ఉన్నారు. కానీ మనం నేను నీ న్యాయాన్యాలు వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు ఏమనుకున్నారు మీకు చెప్పి వదిలేస్తాను, మీరు నిర్ణయించుకోండి. ఎందుకంటే ధర్మ సూక్ష్మాలు ఎలా ఉంటాయంటే చాలా బ్లేడ్తో కోసినంత పదునుగా ఉంటాయి. అయితే ఇక్కడ ద్రోణుని సమర్థించిన వాళ్ళు ఉన్నారు, ద్రోణుని ఈ రోజుకి పెద్ద పెద్ద పండితోత్తములు, ప్రవచనకారులు కూడా ద్రోణుని నిర్దాక్షిణ్యంగా తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను విన్నాను. కాబట్టి ద్రోణాచార్యుడు చేసింది తప్ప ఒప్ప అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఒక మనిషి ఏదేదో చెప్తాడు, నేను ఇలా చేశాను సార్ అన్నప్పుడు మనకు ఒక మైండ్ మనకు ఒకటి తడుతుంది, ఇది ఇలా చేశాడు, ఇది తప్పు కరెక్టేనేమోలే అని అనుకుంటాము. కొంతమంది అంటారు అదేమి లేదు, కరెక్ట్ కాదంటారు. కానీ మీరు కొంత నిర్ణయించుకోవాలి. అయితే ఈ ఏకలవ్యుడు ఎవడంటే ఒక ఆటవికుడు. ఈ ఏకలవ్యుడి హిస్టరీ ఏంటంటే, వీడు ఎవరంటే స్వయంగా పాండవులకి అన్నదమ్ముడు వరుస అవుతాడు. శ్రీకృష్ణుడికి స్వయాన మేనల్లుడు అవుతాడు. మేనత్త కొడుకు, మేనత్త కొడుకు అనమాట. అంటే నీకు ఇక్కడ వసుదేవుడికి 5గురు చెల్లెళ్ళు ఉంటారు. ఏకలవ్యుని మనం ఏదో తీసి పారేస్తాం, కర్ణుడిని ఏకలవ్యుని పక్క తీసి పారేస్తాం. కానీ ఏకలవ్యుడు ఎంత గొప్పవాడు చూడండి. వసుదేవుడికి 5గురు చెల్లెళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే శృతకీర్తి, శృతదేవ, శృతిశ్రవ, వృధ, తర్వాత రాజాదిదేవి. 5గురు సిస్టర్స్ ఉంటే ఇందులో ఈ శృతదేవని కైకేయ దేశం రాజు హిరణ్య ధనువుకి ఇచ్చారనమాట. అంటే వసుదేవుడు 5గురు చెల్లెల్లో శృతదేవని కైకేయ దేశపు రాజుకి, కైకేయ వచ్చింది కదా ఆ రాజుకి, హిరణ్య ధనువు అనే రాజుకి ఇచ్చాడు. అక్కడ ఏంటంటే పరిగణాంత గిరిజనులు కాబట్టి, అది గిరిజన ప్రాంతం కాబట్టి హిరణ్య ధనువు ఎరుకల రాజు అనేసారు. కానీ ఎరుకల అయినా సరే, ఆ వాతావరణంలో పెరిగినా సరే చక్రవర్తి కొడుకు. ఒక చక్రవర్తి కొడుకు అనమాట ఏకలవ్యుడు. అయితే అంటే ఇప్పుడు మనం ఏంటంటే స్వయాన మేనత్త కొడుకు కృష్ణుడికి.
సాయిరామ్ వినపట్లేదు సాయిరామ్. వస్తుంది. ఏకలవ్యుడు స్వయాన పాండవులకి అన్నదమ్ముడు వరుస అవుతాడు. పృథ అంటేనేమో కుంతి భోజ మహారాజుకి దత్తత వెళ్ళిపోయింది కాబట్టి పృథ కుంతి అయిందండి. పృథ అంటే వీళ్ళు పాండవులు తల్లి అన్నమాట కుంతి. ఆ పృథ వీళ్ళు పాండవులు పృథకు పుట్టిన వాళ్ళైతే అతను ఏకలవ్యుడు శ్రోత దేవకుడు అంటే మరి వీళ్ళిద్దరు కజిన్సే కదా, అన్నదమ్ములు వరుస అవుతారు. కానీ ఇది తెలియదు చాలా వాళ్ళకి అప్పటి వరకు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎప్పుడో తెలుస్తుంది అనమాట, కర్ణుడు కుంతి కొడుకు అని తెలిసినట్టుగానే. అయితే ఇక్కడ ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వస్తాడు, విలువిద్య నేర్పండి స్వామి అని అంటే. అప్పుడు ద్రోణాచార్యుడు స్ట్రైట్ అవే రిఫ్యూజ్ చేస్తాడు. కారణం ఏంటంటే ఆయన లిమిటేషన్స్ ఆయనకు ఉన్నాయి. ఆయన ఏంటంటే ఇది ఒక రాజవంశపు ట్యూషన్ మాస్టర్. ఆయన రాజవంశపు ట్యూషన్ మాస్టర్ అయినప్పుడు ఆయన ఇంకొకళ్ళు చెప్తే వాళ్ళు ఊరుకుంటారు. ఎంత గొప్ప వీరుని మిగిలిన వాళ్ళు చేస్తే నువ్వు మాకెందుకు ఇంటికి వచ్చి చెప్పడం, నీకు డబ్బులు దానికి అంటారు కదా. అందు గురించి ఆయన స్ట్రైట్ అవే రిజెక్ట్ చేశారని ఒక కారణం, ఆయన యొక్క లిమిటేషన్ అది. అయితే అప్పుడు ఏకలవ్యుడు వస్తే నేను చెప్పను నీకు అని అంటే ఏకలవ్యుడు ఏం చేస్తాడంటే తను ఉన్న వనంలోకి వెళ్ళిపోయి మట్టితో ద్రోణుడు బొమ్మ చేసుకుని ఏకాగ్రతతో ద్రోణుడే గురువు అన్నట్టుగా బాణ విద్యను బ్రహ్మాండంగా అభ్యసిస్తుంటాడు. అంటే ఆయన గురే గురువు కింద కదా. ఇలా జరుగుతున్నప్పుడు ఒకరోజు పాండవులు వేటకు వస్తే ఆ వేట పాండవులు తీసుకొచ్చిన వేట కుక్క భయంకరంగా మురుగుతుంటే అప్పుడు మంచి తీక్షణంగా ఉన్నాడు ఏకలవ్యుడు సాధనలో నిమగ్నం అయిపోయినప్పటికీ ఒక్కసారి డిస్టర్బ్ అయ్యాడు. డిస్టర్బ్ అయిపోతే వరుసగా 7 బాణాలు వరుసగా అనమాట, అంటే ఇంకా గ్యాప్ లేకుండా వరుసగా 7 బాణాలు కుక్క నోట్లో కొట్టి కుక్కను సైలెన్స్ చేసాడు. మళ్ళీ కుక్క గాయం అవ్వలేదండి. 7 బాణాలు వరుసనే వదిలి కుక్క మురుగుతున్న కుక్క 2 దవడల పైకి వెళ్ళేటప్పుడు 7 బాణాలు అందులో దిగిపోయి దవడలు కదలకుండా కుక్కని గాయపడకుండా దాన్ని అలా చేశాడు. ఈ లోపల పాండవులు ఎత్తుక్కుండా వచ్చి చూస్తారు ఈ కుక్క పరిస్థితి చూసి, ఎవర్రా ఈ బాణాలు వేసిందని ద్రోణాచార్యులు వీళ్ళు అందరూ కూడా అక్కడికి వెళతారు. వెళితే ఇది ఏకలవ్యుడు కనపడతాడు. ఏకలవ్యుడు ద్రోణుడు చూడగానే సాష్టాంగ నమస్కారం చేస్తాడు. చేసిన తర్వాత అందరూ కలిపి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడికి నిద్రపట్టదు. ఏంటి నా పరిస్థితి, గురువు గారు నన్ను ప్రపంచంలో మేటి విలుకాడు చేస్తాను కదా, నా పరిస్థితి ఏంటి అని చెప్తాడు. అని చెప్తే అప్పుడు మళ్ళీ ఒక రోజున వెళ్ళిన తర్వాత ఈ ద్రోణుడికి ఏంటంటే అతి ప్రేమ అతి వాత్సల్యం 2 బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి ద్రోణుడి దగ్గర. అతి ప్రేమ వచ్చిన ఆపుకోలేడు, అతి వాత్సల్యం వచ్చిన ఆపుకోలేడు. తర్వాత శిష్యులందరినీ సమానంగా చూసేవాడు కాదు. ఇవన్నీ కూడా భారతంలో కొన్ని ఈ విశ్లేషకులు ఉంటారు కదా వాళ్ళు చెప్పేదాన్ని. వెళ్ళిన తర్వాత అరే నువ్వు బాగానే నేర్చుకున్నావు, నేను నీ గురువుని అంటున్నావు కదా, నాకేం గురు దక్షిణ ఇస్తావు అని అడిగాడు. అంటే ద్రోణుడి ఉద్దేశం ఏంటంటే ఈడు చేతిలో దివ్యాస్త్రాన్ని అంటే దివ్యాస్త్రాన్ని ఎప్పుడు కూడా జంతువుల మీద కానీ తర్వాత నిరాయుధుల పైన కానీ దివ్యాస్త్ర విద్య తెలియని వాళ్ళ మీద వాడకూడదట. అంటే యుక్తాయుక్త విచక్షణ లేదు. ఎంత విలువిద్యలో ప్రవీణుడైనా దాని సంఘ వినాశనానికి వాడతాడేమోనని ద్రోణుడు ఆ విధంగా ఆ విద్య నుంచి వాడిని దూరం చేశారని కొంతమంది అంటారు. అయితే అర్జునుడిని ప్రపంచంలో మేటి వెలికాన్ని చేస్తాను కాబట్టి రేపు పొద్దున కాంపిటేటర్ అవుతాడని చేశాడని కొంతమంది అంటారు. పక్కన పెట్టేసాను. అడిగితే అసలు క్షణం ఆలస్యం చేయకుండా మీకు ఏమి కావాలంటే కుడి చేతి బొటన వేలు నాకు దక్షిణగా ఇచ్చేయని అడుగుతాడు. కుడి చేతి అంటే కోసి ఇచ్చేస్తాడు. ఇది తప్పు అని భీష్ముడు కానీ వ్యాసుడు కానీ ఖండించలేదండి ద్రోణుడిని. అంటే వాళ్ళందరూ కూడా పాండవ వంశం పైకి రావాలి, ఒక ఆటవికుడు రావడం ఏంటి అనేసి ద్రోణుని ఏమీ అనలేదు. అది మంచి పని చేసేవాళ్ళు చెడ్డ పని చేసేవాళ్ళు దానికి తప్పు అని చెప్పలేదు అనమాట. అప్పుడు ద్రోణుడు నాకేమనిపించిందంటే గురుదక్షిణ ఇవ్వమంటే కళ్ళు మూసుకొని బొటన వేలు కోసిచ్చేశాడు కదా. అంటే ఇప్పుడు అంతా విశ్లేషకులు అంటే ఆనాటి విలువిద్యా ధర్మాలు దృష్టిలో పెట్టిన అలా చేశాడు. ఈనాటి ధర్మాలని ప్రాతిపదికగా తీసుకుని మనం ఇలా కామెంట్లు చేస్తున్నాము. కానీ ఆయన అంటాడు ఎక్సలెంట్ స్టేట్మెంట్, ద్రోణుడు తప్పు చేశాడా ఒప్పు చేశాడా పక్కన పెట్టిన ఆయన మహాజ్ఞాని. కానీ ఆయన ఒక విషయం గురుదక్షిణ అడిగితే అంత సందేహం లేకుండా పోయడానికి ఉద్యుక్తుడైపోయినప్పుడు ద్రోణుడు అతన్ని ఆపి కుడి చేతి బొటన వేలు ఇమ్మంటేనే సందేహం లేకుండా చేయడానికి ఉద్యుక్తుడైన ఏకలవ్యుడిని మనం మార్చొచ్చు అని చెప్పేసి
ఏకలవ్య నువ్వు ఇట్లా ఇట్లా చేసావు తప్పు, నీకు మంచి విద్యలో ప్రావీణ్యం ఉంది, మేటి వెలుకాడు నువ్వు, కాబట్టి ఇది లోక కళ్యాణం కోసం వాడనాయన, ఎప్పుడు కూడా అన్యాయమైన కార్యక్రమాలు వాడకని చెప్తే ఏకలవ్యుడు శిరసా వహించేవాడు కంపల్సరీగాను, మంచి అత్యుత్తమైన వెలుకాడు అయ్యేవాడు. అంటే ద్రోణుడికి అర్జునుడు దాటిపోతాడనే ఐడియా కూడా ఏదో కూడా ఉంది అని అంటారు. ఈ విధంగా ద్రోణుడు తప్పు చేశాడా, ఒప్పు చేశాడా అని అంటే, విలువిద్య నేర్పినప్పుడు కూడా పాండవులకి కౌరవులకి ఆయన నిన్ను మంచి వెలికాడిని చేస్తానన్నాడు, కానీ కొన్నాళ్ళ ముందు అశ్వత్థామకి చెరువుకి నీటికి పంపించినప్పుడు పాండవులకి మిగిలిన వాళ్ళందరికీనో చిన్న మూతి కడవలు ఇచ్చేవాడట ఆయన, అశ్వత్థామ మట్టికి పెద్ద మూతి కడవ ఇచ్చేవాడట. అశ్వత్థామ కొంచెం ఒక క్షణం ఒక స్వల్ప టైంలో ముందుకు వస్తే ఈ లోపల ఒక లాఘవాన్ని నేర్పేసేవాడంట అశ్వత్థామకి. ఆ తర్వాత ఏమైపోయిందంటే, ఈయనకి అతి ఎక్కువ కదా, అతి ప్రేమతో నిన్ను మేటి వెలికాడిని చేస్తాను అర్జునుడు అనేటప్పటికీ, అర్జునుడితో చెప్పేటప్పటికీ అశ్వత్థామకి కూడా తండ్రి మీద కోపం వచ్చింది. ఆ తండ్రి మీద కోపం ఏంటంటే, అశ్వత్థామలని మేటి వెలికాడు కూడా దుర్యోధనుడితో స్నేహం మొదలుపెట్టి రేపొద్దున కౌరవ నాశనానికి దారి తీసింది కదండి. ఈ విధంగా ద్రోణాచార్యుడు తప్పు చేశాడా, ఉప్పు చేశాడా అనే దానికంటే, ఇంకొకళ్ళు అంటారు ఏకలవ్యుడికి అన్యాయం చేయలేదు, ఏకలవ్యుడికి ఒక ఈ రోజుల్లో ఇప్పుడున్న మోడర్న్ ఆర్ట్ ఆఫ్ ఆర్చరీలో, ఇప్పుడున్న ఆధునిక యుగంలో జరిగే విలువిద్య అంతా కూడా ఏకలవ్యుడు యొక్క ప్రజ్ఞ ఇది అంటాడు. అంటే కుడి చేతి బొటన్ వేలు తీసాడు కదండి, అప్పుడు ఇండెక్స్ ఫింగర్ సెంటర్ ఫింగర్ ఈ రెండిటితో అస్త్రప్రయోగం చేయడం ద్రోణాచార్యుడు చెప్పాడండి టెక్నిక్. దాంట్లో కూడా చాలా వైవిధ్యం సంపాదించాడు కానీ ఏకలవ్యుడు, కానీ గతంలో ఉన్నంత వేగం లేదు. కానీ ఇవాళ ఆ విద్య ద్రోణుడు ఏకలవ్యుడికి నేర్పిన సెంటర్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలు 2 మధ్య వేలు దీని ద్వారా బాణాన్ని వదిలే విద్య ఇవాళ వింబుల్డన్లోను వాటిలో వీటిలో కూడా మనం ఇప్పుడు మోడర్న్ ఆర్చరీలో అదే టెక్నిక్ తో పెడుతుందంట. అయితే ఈ విధంగా ద్రోణాచార్యుడు కూడా అంటే అర్జునుడికి పూర్వతాపం ఉంది, కానీ వీడికి పూర్వతాపం లేదు, యుక్తాయుక్త విచక్షణ లేదు వీడికి ఏంటంటే ఇట్లా మనం కానీ చేస్తే రేపొద్దున ప్రపంచ వినాశనకారు అవుతాడని ద్రోణాచార్యుడు చేశాడు అంటారు. అయితే అర్జునుడికి పూర్వతాపం ఏంటంటే, ఒకసారి చూడగానే కూలబడిపోయాడు, ఎంతమందిని చంపి నేను పాముకునేదంటే కూలబడిపోయినాడు. యుద్ధంకి కొంచెం పూర్వతాపం అంటే పశ్చాత్తాపడ్డాడు అనమాట. పశ్చాత్తాపడ్డాడు. అటువంటి పశ్చాత్తాపం వీడి దగ్గర లేదు. ఆటవికుడు అంటే మరి అది పెరిగిన వాతావరణం అటువంటిదండి. అక్కడ గిరిజన ప్రాంతంలో పెరిగాడు, ఆటవికుడు అనమాట. తర్వాత ఈ ద్రోణాచార్యుడు కూడానండి మరి ఇంత చేసిన తర్వాత కూడా స్వామిని అయిపోయింది లాస్ట్ పాయింట్, స్వామిని సత్యసాయి స్పీక్స్ లో సమ్మర్ సబర్స్ లో అడుగుతారనమాట స్వామిని. ఇది ఈ ద్రోణాచార్యుడికి అతి ప్రేమ, అతి పుత్ర వాత్సల్యం వల్ల అశ్వత్థామకు నేర్పుదాం అనుకున్నాడు, కానీ శిష్యులందరినీ సమంగా చూడలేదు. ద్రుపదుడి మీద కోపం చేత అర్జునుడు సమృద్ధుడైన ద్రుపదుడిని అర్జునుడి చేత చంపిద్దామని అతి ప్రేమ అర్జునుడి మీద చూపించాడు. కాబట్టి కొన్ని తప్పులు ఆయన స్వయంకృత అపరాధాలు ఉన్నాయి కాబట్టి ఆయన యొక్క ఈ మెట్ విత్ ట్రాజిక్ ఎండ్, అలాగే ఆయన కర్మ అనుభవించాడు అని చెప్తారనమాట. ఈ మధ్యన ఎవరు పెట్టారు, మన ఎమ్మెల్యే గారు పెట్టారేమో ఒకటి, జస్టిస్ రంగనాథ మిశ్రా అని. ఆయన ఒక రోజు జగన్నాథ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆయన బయటకు వస్తున్నాడు దర్శనం అయిపోయిన తర్వాత, అక్కడ కూర్చున్న బిచ్చగాళ్ళ నుంచి ఒకటి పిలిచాడంట, బాబు రంగనాథ్ బాబు అని పిలిచి, ఎవడు నన్ను పిలిచాడు వెనక్కి తిరిగి చూస్తే, నేనే బాబు, మీరు ఎన్నో తీర్పుల్లో నేను చేసిన అక్రమాలన్నింటినీ కూడా సక్రమాల కింద ప్రూవ్ చేసిన కాపాడారు స్వామి, కానీ మీరు కాపాడారు, ఇక్కడ చీఫ్ జస్టిస్ గా మీరు కాపాడారు, కానీ పైన చీఫ్ జస్టిస్ సక్రమంగా శిక్షించాడు స్వామి, అందుకే ఇక్కడ అడుక్కుంటున్నాను అన్నాడు. అప్పుడు ఈయన సిగ్గుపడి ఏం చేశాడు, ఏం మాట్లాడాలి అర్థం కాక డబ్బులు ఇచ్చాడంట. డబ్బులు ఇచ్చి ఒక 100 రూపాయల నోట్ ఇచ్చి మౌనంగా వెళ్ళిపోయాడు. ఇలా కర్మఫలాలు ఎక్కడికి పోవండి. అంటే ద్రోణుడు ఎలా కర్మఫలాన్ని అనుభవించాడు అనేది చెప్పుకుని మనం క్లోజ్ చేసేద్దాం అన్నమాట. భారత యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక రోజున కర్ణుడు ద్రోణుడు చీల్చి చెండాడుతుంటే అప్పుడు కృష్ణుడు ఒక టెక్నిక్ చెప్తాడు ధర్మరాజుకి, నువ్వు ద్రోణుడు దగ్గరగా వెళ్ళు, అశ్వత్థామ హతహాను గట్టిగాను కుంజరాహని స్లోగాను అంటాడు. అలాగే చెప్పినట్టు చేస్తాడు. అయితే దీన్ని అడుగుతారు స్వామిని సమ్మర్ కోర్సులో, స్వామి ఇది తప్పు కాదా, కృష్ణుడు చెప్పి అడిగించడం తప్పు కాదా, ధర్మరాజు అనడం తప్పు కదా, అయితే ధర్మరాజు ద్రోణాచార్యుడితో భీష్ముడితో యుద్ధం చేయడం తప్పు కదా, 2 క్వశ్చన్లు వేస్తారు స్వామి చెప్పిన సమాధానం విని మనం ఏది జరిగినానండి, ఎక్కడికి వెళ్ళినా భజనలో స్వామి ఫోటో చూడాలి, స్వామి గురించి చెప్పుకోకపోతే మనకి మనశ్శాంతి ఉండదు. కాబట్టి స్వామి చెప్పిన వివరణతో మనం ఈ సెషన్ కంక్లూడ్ చేస్తాం.
అయితే అశ్వత్థామ హఠాకుంజరగా అనగానే ఒక్కసారి భీష్ముడు అంటాడు ఓసారి, భీష్ముడు కాదు భీముడు అంటాడు, ఈడు వెధవ, ఈడు మాట ఎవడు నమ్ముతాడని ద్రోణుడు నమ్మడు. కానీ ధర్మరాజు అనగానే ఒక్కసారి కుంజరహ వినడు, బాణం వదిలేస్తాడు. బాణం వదిలేసి అలా కూలబడిపోయేటప్పటికి దృష్టజిమ్నుడు వచ్చి శిరస్సు ఖండించేస్తాడు. అక్కడితో ద్రోణుడు ఇది అయిపోతుంది. కానీ ద్రోణుడు లాంటి మహాజ్ఞానికి ఆయన తెలియదండి కొడుకు చిరంజీవి అని తెలుసు ఆయనకి. కానీ అంటే క్యారెక్టర్ ఎలా పోషించుకోవాలి, ధర్మజుడు చెప్పాడంటే ఇది నిజము అని నమ్మేశాడు. కుంజరాన మాట మీద ఆ రోజున అశ్వత్థామ అనే ఏనుగు చచ్చిపోయింది. అశ్వత్థామ హతః కుంజర అన్నాడు మెల్లగా. ఏనుగు చనిపోతే దాన్ని అలా వాడుకున్నాడు. అయితే అంటే స్వామి చెప్తారు సమాధానం, భగవంతుడు ఏది చేసినా తప్పు పట్టే అధికారం మనకు లేదు, లోక కళ్యాణం కోసమే ఆయన చేస్తారు అని చెప్తూ, అధర్మమైన పనులు భగవంతుడు చేయడు, అధర్మ పనులు శిక్షించడానికి ఎలా చేస్తారు అని చెప్పేసి చెప్తూ స్వామి అంటారు, మీ ఇంట్లో దొంగలు పడ్డారు అనుకో బంగారు, అన్ని నగలు నట్ర పట్టుకొని పారిపోతున్నారు, వాళ్ళు గోడ దూకారు, వెళ్ళే రోడ్డు ఇరుగ్గా ఉంది, ముళ్ళు పొదలు ఉన్నాయి, వాటిలోంచి వాళ్ళు పరిగెత్తి పారిపోతున్నారు, నువ్వు వాళ్ళని వెంబడించినప్పుడు ముళ్ళు పొదలు ఉన్నాయి, ఇరుకు రోడ్డు ఉంది అని చెప్పేసి నువ్వు మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తావా, లేకపోతే వాళ్ళు వెళ్ళే మార్గంలోనే వెళ్ళి వాళ్ళని నువ్వు పట్టుకుంటావా అని అడిగారు. అర్థమైపోయింది కదా మీకు? అంటే అధర్మ పరుణ్ణి అధర్మ మార్గంలోనే శిక్షించాలి అని చెప్పారంట అని చెప్పి స్వామి అలాగే నేను సింపుల్ గా చెప్పేశాను అనమాట. అందుకే దొంగను పట్టుకోవాలంటే దొంగ వెళ్ళిన మార్గంలోనే మనం వెళ్ళాలి అని చెప్పి స్వామి చెప్పారు. కాబట్టి అది శ్రీకృష్ణ పరమాత్మని మనం చెప్పినట్టుగా మనం అనుకోవాలన్నమాట. అయితే ద్రోణుడు ఇంకొక తప్పు చేశాడు. ఆయన ఉండవలసిన ప్లేసు బ్యాటిల్ ఫీల్డ్ కాదు, ఆయన విలువిద్య నేర్పే ఒక పాఠశాలలో ఉండాలి ఆయన గురువు గారు. ఆయనకి పోని వెళ్ళాడు అనుకోండి, వెళ్ళినప్పుడు పాండవుల పక్షం చేయలేదు, కౌరవుల పక్షం చేయలేదు. ఈ రెండు బ్లండర్ మిస్టేక్స్ కమిటెడ్ అనమాట, చేశాడు అని చెప్తూ ద్రోణాచార్యుడు మీద యుద్ధం చేయడమును భీష్ముడి మీద యుద్ధం చేయడం తప్పు కదా, ఒక పితామహుడు ఒకడేమో విలువిద్య నేర్పిన గురువు గారు కదంటే అప్పుడు స్వామి చెప్తారు, ద్రోణాచార్యుడి విషయంలోను భీష్ముడి విషయంలోను వాళ్ళు ఏం చేశారో మీకు తెలియదురా, ఇరుసేనలు యుద్ధానికి మహరించి ఉన్నప్పుడు ద్రోణాచార్యుడు దగ్గరికి భీష్ముడి దగ్గరికి పాండవులు బేర్ ఫుట్ తో యుద్ధరంగంలో ఉన్న దుస్తులన్నీ పక్కన పెట్టేసి చెప్పులు లేకుండా వెళ్ళారు. ద్రోణుడి దగ్గరికి వెళ్ళారు, ఆచార్య మీతో మేము పోరాడవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది, మేము అశక్తులం అయిపోయాము, మమ్మల్ని క్షమించి ఆశీర్వదించండి అంటే ఆయన చక్కగా ఆశీర్వదించి ఆలింగనం చేసుకుంటాడు ద్రోణుడు ధర్మజుడిని మిగిలిన పాండవుల్ని. అలాగే భీష్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కన్నీరు కారుస్తాడు, ఎంత ధర్మాత్మలు కూడా నేను ఏమీ చేయలేకపోయాను, ఇతర మారానికి ఏమీ చేయలేకపోయాను నేను అని చెప్పేసి ఆయన బాధపడుతూ యతో ధర్మ తతో జయ అంటాడు, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ జయ నాయన అని భీష్ముడు కూడా ఆలింగనం చేసుకుంటాడు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, ద్రోణుడి యొక్క బ్లెస్సింగ్స్ భీష్ముడి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. కాబట్టి పాండవులు ఎక్కడా తప్పు చేయలేదు, వాళ్ళకి ధర్మ సందేహం వచ్చినప్పుడు నా వంక చూశారు, నేను వాళ్ళని సరైన మార్గంలో నడిపించాను అని చెప్తూ ధర్మరాజు కూడా ఆఖరిలో యుద్ధ ప్రారంభంలో ఒక చక్కని అనౌన్స్మెంట్ చేస్తాడండి. చక్కని అనౌన్స్మెంట్ చేసి నాది ధర్మం అనుకుంటే నాది అధర్మం అనుకుంటే ఇప్పుడు నా తరపున పోరాడిన వాళ్ళు ఎవరైనా సరే కౌరవుల పక్కకి వెళ్ళిపోవచ్చు, అలాగే నాది ధర్మం కౌరవులది అధర్మం అనుకున్న అటు నుంచి ఎవరన్నా నా దగ్గరకు వచ్చేయచ్చు అని ఒక సింపుల్ గా అనౌన్స్మెంట్ చేశాడండి. చేస్తే ధర్మజుడి పక్క నుంచి ఒక్కడ కదలే, కానీ అటు నుంచి ధృతరాష్ట్ర శృతుల్లో ఒకడున్నాడు యుయుత్సుడు అనేవాడు, వాడు 50,000 మంది సైన్యంతో వచ్చేసాడు. బహుశా నేను ఎక్కడో రెడిట్ సంవేర్ అండి, యుయుత్సుడు ఒక్కడే కౌరవుల్లో బతికాడున్నాడని. అంటే పాండవులు 5 బతికినట్టుగా నాడు ఒక్కడే బతికాడు అని అంటే మనం 100 పోయారంట. హౌ ఫర్ ఇట్ ఇస్ ట్రూ ఐ డు నాట్ నో. అయితే ఆ విధంగా ధర్మరాజు ఎంత చక్కని అనౌన్స్మెంట్ చేశాడో చూడండి. ఇది ధర్మ సూక్ష్మం. నా తప్పుంటే నాది అధర్మం అనుకుంటే వెళ్ళిపోండి, నాది ధర్మం అనుకుంటే అటు నుంచి రావాల్సింది వచ్చింది. ఇద్దరికి నేను ఇటు నుంచి వెళ్ళిన వాళ్ళకి సాధారణంగా వీడ్కోలు చెప్తా, అటు నుంచి వచ్చే వాళ్ళకి సాధారణంగా స్వాగతం చెప్తాను అని చెప్పాడు. ఈ విధంగా ఈ రోజుకి నేను సేకరించిన ధర్మ సూక్ష్మాలు మీ ముందు పెట్టాను. మళ్ళీ నేను 15 రోజుల్లోనూ ఇప్పుడు మీ ముందు వస్తాను. అంతవరకు ఏమన్నా నేను ఎక్కడన్నా డీవియేట్ అయిపోయి ఉంటే నన్ను తర్వాత మీరు ఫోన్ చేసి కరెక్ట్ చేయండి. తర్వాత నన్ను ఈ వేదికన నాకు ఇచ్చిన శ్రీ ఎమ్మెల్యేన్ గారికి, నన్ను చక్కగా పరిచయం చేసిన కోటేశ్వరరావు గారికి, అందరికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంతసేపు నేను మిమ్మల్ని కూర్చోబెట్టి చెప్పినందుకు, నాకు సమయం కేటాయించినందుకు
ఇప్పుడు ఏదో తప్పట్లును ఏయో పెడుతున్నారు అనుకోండి, మరి మీరు ఫీల్ అయి పెట్టారో, సంతోషపడి పెట్టారో, లేదా నేను ఫీల్ అవుతాను పెడుతున్నారో నాకు అర్థం కాలేదు. కానీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా శ్రీ ఎమ్మెల్యేన్ గారికి నేను మిమ్మల్ని ప్రత్యక్షంగా కలిసే అవకాశం భగవంతుడు నాకు కల్పించారు సార్. అయ్యో మీ ఇంటికి రాలేకపోయినా నాకు క్షమించాలి. వస్తారు సార్, వస్తారు. వన్ డే విల్ కమ్. డెఫినెట్లీ వెల్కమ్. సరే, థ్యాంక్ యూ సార్.